ఆత్మబంధువులందరికీ నమస్కారం. దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దీనిని విడువక ఉన్నదది, చెబితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపున్నది, జీవుల జీవిత జ్ఞానమది, పండిత పామర కర్మ ఫలం పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు, తనలో నీవు నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు, అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తియదే. అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తియదే. గురువందనం. రాజయోగం రాటు తీర్చిన యోగి రాజుకు వందనం, జన్మ లక్ష్యం తెలియజేసిన వేదాద్రి గురులకు వందనం. రాజయోగం రాటు తీర్చిన యోగి రాజుకు వందనం, కుసుమ కోమల స్పర్శ చేత భృగి మధ్యామందున ప్రాణ స్పందన చేసి మమ్ము యోగమందు నిలిపినావు. కర్మముద్రల బంధమూర్తికి సహస్రారము చేర్చినావు. ధ్యాన పద్ధతి నాత్మమూలము నిరుగు మార్గము చూపినావు. రాజయోగం రాటు తీర్చిన యోగి రాజుకు వందనం. విశ్వ పరిధిని వీడి మేము పూర్ణ భ్రమమున లయమునందగా, తుర్యాతీతము నేర్పి మమ్ము ధ్యానయోగిగా మార్చినాము. మూడు వీక్షణ యోగమీచి ముక్తి గడపకు దారి చూపి, విశ్వ ప్రేమకు విపుల రూపం వేదాద్రి గురువై నిలిచాము. రాజయోగం రాటు తీర్చిన యోగి రాజుకు వందనం. ఇంద్రియాలను నిగ్రహించి స్థూలమందున సూక్ష్మమెరిగి, ప్రాణశక్తి కేంద్రమంటే మనల నడుపు చైతన్యమని, సద్గుణాల మార్గమందు విశ్వస్నేహము విరియబూయగా, అద్వితీయ జ్ఞానమంతా దివ్య ప్రేమతో అందించిన రాజయోగం రాటు తీర్చిన యోగి రాజుకు వందనం. సులభతర వ్యాయామము స్థూల దేహ సౌభాగ్యము, కర్మయోగ వ్యాకరణము దైనందిన పథ నిర్దేశము, సాధన మణిహారంలో కలిపితురాయి కాయకల్పము, కలియుగ గృహస్థులకి యోగము వేదాద్రి సద్గురు ప్రసాదము వర ప్రసాదము. రాజయోగం రాటు తీర్చిన యోగి రాజుకు వందనం. ఆలోచన సరళి మార్చి ఆరోగ్యము చేకూర్చి బోధ కంట
చాటెను సాధనెంతో మేటి అంటూ చాటినావు వాళ్ళముడన్ సిద్ధమాకున వాక్కు శుద్ధిని కలుగజేసిన యోగిరాజుకు వందనం వేదాద్రి మహర్షికి శుభవందనం మా వందనం అభివందనం రాజయోగం రాటు తీర్చిన యోగిరాజుకు వందనం దివ్యమోనని మందహాసము మాకు ఇలలో శాంతిధామము ఎన్ని జన్మల తపోఫలమో నీదు సన్నిధి చేరుకుంటిమి కఠిన శిలలకు దివ్య రూపము కలుగజేసిన జ్ఞాన శిల్పికి అంకితం మా జన్మమంతం నివేదనమిదే నివేదనం నివేదనమిదే నివేదనం ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి డాక్టర్ సాంబశివారెడ్డి గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, ఈ యోగా కేంద్ర టీచర్స్కి, సాధకులు, బోధకులు అందరికీ, ఇప్పుడు వచ్చినటువంటి యాస్పిరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వేదాద్రి మహర్షి గారి ధ్యానంలో మొన్న కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నాము. మనం ఏమేం చేయబోతున్నాం అనేది బ్రేక్గా చెప్తాను. 3 ఆదివారాలు ఇలాగే హాఫ్ డే మనం వచ్చామనుకున్నాం. ఆదివారం అంటే ఆదివారమే కాదు, శనివారమైనా మీకు కన్వీనియంట్గా ఉంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. 3 సార్లు కనుక వస్తే ఇది ఫౌండేషన్ కోర్స్, ప్రాథమిక శిక్షణ అవుతుంది. ఇందులో 3 రకాల ధ్యానాలు నేర్చుకోగలుగుతారు. ఇవాళ ఆజ్ఞాచక్రంలో అంటే కనుగొన్న మధ్యనే ఇక్కడ ధ్యానం చేయాలి అనేది ఈరోజు నేర్చుకుంటారు. ఇది 4 రోజులు సాధన చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎలా సాధన చేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాను. కుదిరితే మీ అందరి సమయము, మా సమయము కన్వీనియంట్గా ఉంటే నేను జూమ్ ద్వారా కూడా కండక్ట్ చేస్తాను. ఇంటి నుంచి ఎవరింట్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. లేదు ఒక ఆడియో చేసి ఈ గ్రూప్లో కనుక పెడితే ఎవరికందరికీ ఒకే సమయం కుదరలేదు అనుకోండి, ఎవరి కన్వీనియంట్ టైంలో ఒక అర్ధగంట అంటే నేను కండక్ట్ చేస్తున్నట్టుగానే ఉంటుంది. మీరు ఆడియో ఆన్ చేసుకుని కూడా మీరు వినొచ్చు. అంటే కొందరు 5 వరకు చేస్తారు, కొందరు 6, 7 ఇట్లా రకరకాల పనుల్లో ఉంటారు. కాబట్టి అదొకటి ప్లాన్ చేద్దామండి. లేదు అందరూ వస్తారు అంటే జూమ్లో లైవ్ లాగానే డైరెక్ట్. కాకపోతే ఇప్పుడు నేను 5:30 to 7 వరకు 2 సెషన్స్ మెడిటేషన్స్ మార్నింగ్ కండక్ట్ చేస్తున్నాను, అడ్వాన్స్డ్ లెవెల్ వాళ్ళు. సాయంత్రం 6 to 6:30 ఒకటి ఉంటుంది, తర్వాత 8 to 8:30 ఉంటుంది. ఇవి కాని సమయాల్లో అంటే మనకి ఎంత కుదురుతుందో కూడా చెప్పలేం కదా, అందరికీ అదే సమయాలు కుదురుతాయి. కాబట్టి నేను ఆడియో చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరిది వాళ్ళు వాళ్ళ కన్వీనియంట్ టైం పెట్టుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాము, ఒకసారి చూసుకొని కూడా మీ ఎంతగా ఇచ్చేయాలి. ఒక 1 వారం రోజులు కనుక మీరు ఆజ్ఞ ధ్యానం ఉదయం సాయంత్రం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక పూట కుదరకపోయినా ప్రతి ఇబ్బంది పడక్కర్లేదు. అలా చేసినట్లయితే మనకి కుండలిని శక్తి ఆత్మచక్రంలో దాన్ని మీరు బాగా ఫీల్ అవ్వగలుగుతారు. అప్పుడు కామ్లో బ్రేక్ సిస్టమ్ లాంటిది శాంతి ధ్యానం అని అంటారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రాన్ని తీసుకురావడం అనేది ఈరోజు జరుగుతుంది. ఆజ్ఞా దీక్ష అంటారు. 1 వారం రోజులు మీరు సాధన చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మూలాధారాన్ని తీసుకురావాలి, బ్యాలెన్సింగ్. అంటే చాలామంది చాలా అపోహలు ఉంటాయి. కుండల్ని ధ్యానం చేస్తే పిచ్చివాళ్ళు అయిపోతారట, ఏదేదో అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని రకరకాల అపోహలు ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయంటే పాతకాలంలో ప్రాణాయామ పద్ధతుల ద్వారా ఒక్కొక్క చక్రం అంటే మూలాధారము అక్కడ ఎంతో కాలం సాధన చేసిన తర్వాత స్వాధిష్టానము, మణిపూరకము, అక్కడ సిద్ధిని పొందిన తర్వాత అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు వాళ్ళకి అంతవరకే ధ్యేయంగా ఉంది. కానీ దీర్ఘకాలం ఒక్కొక్క చక్రం మీద సాధన చేసినప్పుడు కొన్ని సిద్ధులు వస్తాయి. అనిమ, గరిమ, మహిమ అనే వాటి సిద్ధులు వస్తాయి. అయితే మనిషి చిత్తశుద్ధి లేనప్పుడు అంటే ఒక జ్ఞానవంతుడు కాని వ్యక్తి చేతిలో మీరు కోట్ల రూపాయలు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక మంచి కారు
పిల్లవాడికి పరిణతి లేనప్పుడు ఒక మంచి కారు కొనేస్తే ఎక్కడో యాక్సిడెంట్ చేస్తాడు, దాని స్పీడ్ మించిపోతాడు. అలాగే మనము పతంజలి అష్టాంగ యోగంలో కూడా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఆ స్టేజ్లో చెప్పాల్సిన ధ్యానము ఇవన్నీ తయారయ్యే యమ నియమాలన్నీ స్థితి పొందిన తర్వాత రండి అంటే ఈ కాలంలో ఆధునిక యుగంలో ఎవరికి అంత ఓపిక లేదు. కాబట్టి డైరెక్ట్గా ముందే కనుక ధ్యానం ఇచ్చినట్లయితే ఆ రోజుల్లో గురువుల సమక్షంలో అలా అంచెలంచెలుగా నియమము నిబంధనము అన్నీ నేర్చుకుని ఆసన స్థితిని పొందిన తర్వాత నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఏ చక్రం దగ్గర ఏ స్థితిని వచ్చినా ఆధ్యాత్మిక పరిణతి కొరకు మోక్ష సాధన కొరకు ఉపయోగించేవారు. లేదు అంటే గారడి విద్యలు మన చేతుల్లో ఉంటే మనం నేమ్ పేరు తర్వాత బోర్లా పడడం అలాంటివి జరుగుతుంది. కాబట్టి వేదాద్రి మహర్షి గారు ఏం చేశారంటే స్టెప్ బై స్టెప్ అని కాకుండా ఇప్పుడు మనకి ఈ సిటీ చుట్టూతే చూడండి బైపాస్ రోడ్స్ ఇస్తున్నారు. విలేజ్ నుంచి టౌన్స్ నుంచి పోకుండా బైపాస్ రోడ్లు ఉంటే మనం గమ్యం ఈజీగా చేస్తాం. అలాగా ఈ ఆధునిక యుగానికి మన మానసిక పరిస్థితులను అర్థం చేసుకుని వేదాద్రి మహర్షి గారు ఈ చక్రాలన్నీ బైపాస్ చేసి బిగినర్స్ అంటే మనకి ఏ అవలక్షణాలు ఉంటాయని కాదు, మనలో మంచి చెడు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ చెడును వదులుచుకొని అప్పుడు రండి అంటే దానికి జీవితం సరిపోతుంది. అందుకని ఎవరు ఎలా ఉన్నా అలాంటి వాళ్ళకి కనుక నేర్చుకోగలిగితే దీక్ష సాధన చేస్తుంటే లోపల అంతశుద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆ సంకల్పంతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ లోపల వచ్చేటటువంటి అనిమ గరిమ లాంటి స్థితులు వాటి పోకుండా మనకి జీవితానికి ఏది ప్రయోజనకరం అది మాత్రమే అందించేటట్టు, శారీరక మానసిక ఆరోగ్యాలు బాగా ఉండేటట్టు, మనశ్శాంతి ఉండేటట్టు, ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉండేటట్టు, మన కర్తవ్య నిర్వహణ చేసేటట్టు, నైతిక జీవితాన్ని గడపడానికి తర్వాత ఎంతో కొంత మొరాలిటీ డ్యూటీ చారిటీ అంటారు కదా దాతృత్వంతో ఈ సమాజంలో అందరితో సామరస్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ వ్యక్తి శాంతి, కుటుంబ శాంతి, సామాజిక శాంతి, ప్రపంచ శాంతి వరకు మనం ప్రతి ఒక్కరము ఒక ఎసెట్ అవ్వడం కొరకు ఏది అవసరమో దాన్ని ఇది జ్ఞాన నేత్రము శివుడికి మూడో కన్ను అని చెప్తారు కదా అలాంటి ఆత్మచక్రంలో దీక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు నేర్చుకునేది మనం అది అంటే లోవర్ చక్రాస్ ఇప్పుడు కాదు అడ్వాన్స్ లెవెల్లో మనం అది కూడా నేర్పిస్తాము. బట్ ఇప్పుడు మాత్రం మూలాధారం నుంచి వెన్నెముక చివరిలో మూలాధార చక్రం ఉంటుందండి. మూలాధార చక్రం నుంచి కుండలిని శక్తిని సాధన చేస్తున్నటువంటి మాస్టర్ దాన్ని ఇండ్యూస్ చేసి ప్రేరణ చేసి మీకు ఆజ్ఞాచక్రంలోకి ఇక్కడ తీసుకుని వస్తారు. ఆజ్ఞాచక్రంలో ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే రోజుకు ఒక ½ అవర్ మీరు కేటాయించుకోగలిగింది. మినిమం 20 నిమిషాలు, మ్యాక్సిమం ఒక అర్ధగంట. అంతవరకు కనుక మనం ధ్యానం చేయగలిగింది 2 పూటలు. ఎలా చేస్తాము అని అంటే ఎంటీ స్టమక్తో చేస్తాము. అంటే మార్నింగ్ లేవగానే మనం ఏమి తిన్నాం కాబట్టి ఎంటీ స్టమక్తో చేయగలుగుతాం. నేల మీద ఇట్లా కార్పెట్ ఏదైనా ఉండాలి. కింద కూర్చోలేము అంటే చైర్లో కూర్చొని చేయొచ్చు. అంటే మోకాళ్ళ నొప్పులు అలాంటి ఇబ్బందులు ఏదైనా అంటే డాక్టర్ వద్దంటే మాత్రం అవస్థపడి కింద కూర్చోకండి. ఎందుకంటే మన మనస్సు ధ్యానంలో నిలబడాలి అంటే శరీరంలో ఎక్కడ బాధ ఉన్నా మనం ఎక్కువసేపు కింద కూర్చోలేకపోతే మైండ్ పైకి వస్తుంది. అలా కాకుండా కంఫర్టబుల్గా కూర్చోండి. ఒకప్పుడు ఆసన స్థితి ఉంది, ఇప్పుడు మనకి ఆసన స్థితి అంటే చైర్లో కూర్చోవడం, కింద కూర్చోవడం వాళ్ళు కూర్చోండి, మిగిలిన వాళ్ళు చైర్లో కూర్చోవచ్చు. అలా దీక్ష ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ధ్యానం చేస్తాం. ఎందుకు చేస్తామో ప్రయోజనాలు ఏంటి అనేది చెప్తాను. ఈరోజు నేర్చుకునేది మాత్రం ఆజ్ఞాచక్రంలో దీక్ష ఇస్తాము, ఇక్కడ ధ్యానం చేస్తారు. ఇది 1 వీక్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అది స్పష్టంగా మీకు అర్థమవుతూ ఉంటే ఎనర్జీ కొంతమందికి సడన్గా ఒక ఫ్లో లాగా పైకి వచ్చిందండి. అందరికీ అలా జరుగుతుందని కాదు, ఎవరికైనా ఎక్కువగా ఒక ఫ్లో లాగా కనుక వచ్చినట్లయితే వాళ్ళకి బాడీ ఇట్లా ఊగడము అందరికీ అవుతుందని చెప్పట్లేదు. అంటే 1% కూడా సఫర్ అవ్వకూడదు అనే ప్రికాషనరీ మెషర్లో చెప్తున్నాం. ఇట్లా బాడీ ఊగడం కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా తలనొప్పి రావడం కానీ అలాంటివి జరిగినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు 2వ దీక్షకు సిద్ధంగా ఉన్నారని అర్థం. శాంతి యోగం అంటారు. అంటే కాలు వేగంగా పోతూ అవసరమైనప్పుడు దాన్ని ఆపాలి కదా, ఆపాలి అంటే బ్రేక్ కదా, కార్లో బ్రేక్ సిస్టమ్ ఎట్లాగో మనకి 2వ దీక్ష శాంతి యోగం అంటారు. ఎవరికి అలాంటి ఇబ్బంది ఏమి కాదు. బట్ మీరు ఇప్పటి వరకు ఇవాళేమి ఎల్కేజీలో చేరిన స్టూడెంట్స్ లాంటి వాళ్ళని నేను అనుకోవట్లేదు. మీరు రకరకాల సాధనలో రకరకాల యోగ మార్గాలలో లేదా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, భక్తి మార్గంలో ఉంటారు. అలా ఎక్కువ సాధన తెలియదు ఎవరు ఎంత సాధన చేస్తున్నారని.
అలా ఉన్న వాళ్ళకు కుండలి ఆల్రెడీ రైజ్ అయ్యి ఉంటుంది. దీంతో ఇంకా కొంచెం ఎక్కువగా కనుక ఉండి ఏదైనా హెడేక్ బాగా అనిపిస్తుంది, అంటే చేస్తున్నప్పుడు ఎనర్జీ వచ్చినప్పుడు కొంచెంగా మీకు మైల్డ్ హెడేక్గా ఉంటే సో తర్వాత ఎక్కువగా ఉందంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. రేపే అవసరం అంటే కూడా నేను రేపే వచ్చేసి మీకు శాంతి యోగ దీక్షిస్తాను. ఎవరైనా ఒక్కరున్నా కూడా ఐ విల్ కమ్ ఫర్ దట్. అలా యూజువల్గా అలాంటి అవసరము 1% కూడా రాదు, కానీ వస్తే కనుక ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోకండి. అంటే సాధన మానేసి తలనొప్పి వస్తుంది ఎందుకని వదిలేయకండి. డెఫినెట్గా వాళ్ళు ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వగలుగుతారని చెప్పడానికి చెప్తున్నాను. సో అలా 1 వీక్ మీరు కంఫర్టబుల్గా చేసిన తర్వాత శాంతి యోగం అనేది అంటే ఈ మూలాధార నుంచి ఆజ్ఞాకి తీసుకొచ్చినటువంటి దాన్ని ఆజ్ఞ నుంచి మళ్ళీ మూలాధారానికి తీసుకెళ్తాం. అది 1 వీక్ ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ వీక్లో శాంతి దీక్ష ఇస్తే అది కూడా ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎక్కడ ఎలా చేయాలి అనేది మనకు గ్రిప్ రావాలన్నమాట. అంటే మన మైండ్ అనుకోగానే ఆజ్ఞ అంటే ఇక్కడ మనసు నిలబడాలి, శాంతి అంటే మూలాధారంలో నిలబడాలి. ఆ రకంగా ఉండడం కూడా 1 వీక్ సాధన అవసరం దీక్ష తీసుకుంటాం. నెక్స్ట్ వీక్ అంతా మీరు శాంతి యోగ ప్రాక్టీస్ చేసిన తర్వాత సహస్రార చక్రం అని మీరు వినే ఉంటారు. దీన్ని తురియ సహస్రారం అని అంటారు. ఇక్కడ అది దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 రకాల దీక్షలు. దీంట్లో స్పర్శ దీక్ష, చక్షు దీక్ష, జ్ఞాన దీక్ష అని ఉంటుంది. స్పర్శ దీక్ష అంటే ఇక్కడ మాస్టర్ టచ్ చేసి మూలాధారం నుంచి ఇక్కడ టచ్ చేసినప్పుడు ఆ స్పర్శ మీద మీరు ఫోకస్ చేస్తే మీ మనసు అంతర్ముఖమయ్యి ఆ ప్రాణశక్తిని గమనిస్తుంది. అది స్పర్శ దీక్ష ఈరోజు జరిగింది. నెక్స్ట్ వీక్ జరిగేది మూలాధారంలో శాంతి దీక్ష, బ్యాలెన్సింగ్. థర్డ్ వీక్లో మీకు ఇచ్చేది తురియ దీక్ష, అంటే సహస్రార చక్రం ఓపెన్ చేయడం జరుగుతుంది. అది చక్షు దీక్ష, అంటే ఒక్కొక్క సాధకుడి దగ్గరికి యాస్పిరెంట్ దగ్గరికి మాస్క్ వచ్చేసి వాళ్ళ కళ్ళలో నుంచి ఎనర్జీని పాస్ చేసి ఈ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి తీసుకొస్తారు. అక్కడ ఇక్కడ ఫీల్ అవుతారు, ఈ చక్రం మీద కూడా అక్కడే ఫీల్ అవుతారు. అట్లా ఈ 3 రకాల దీక్షలు ఈ ఫౌండేషన్ కోర్సులో మనకి 3 ఆదివారాల్లో 3 సార్లు మనం కలిసినప్పుడు జరుగుతుంది. తర్వాత ఈ లోపల కాయకల్ప అని ఒకటి ఉంది కదా, మీరు కూడా కాయకల్పాన్ని పెట్టుకున్నారు. కాయకల్ప అంటే కాయం అంటే శరీరం, కల్పం అంటే శాశ్వతం. ఈ శరీరాన్ని శాశ్వతంగా ఉంచేటటువంటి యోగం. ఇప్పుడు వింటే అందరికీ రెడిక్యులస్గా అనిపించవచ్చు, అసాధ్యం. ఈ శరీరంతో ఎవరైనా శాశ్వతంగా ఉన్నారండి? ఎక్కడో బుక్స్లో చదివారా? కొందరు యోగులు హిమాలయాల్లో సిద్ధులు కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తున్నారని చదివారా? అది మనం కూడా సాధించవచ్చు అనేది ఒక ప్రక్రియని అగస్త్యుడి నుంచి వేదాత్రేయ మహర్షి రీడిస్కవర్ చేసి సింప్లిఫై చేసి మన లెవెల్కి తీసుకొచ్చారు. అక్కడ ఏమీ చికిత్స అంటే కాయకల్పం అనేది ఇక్కడ ఒక వైద్య విధానం కాదు, అది ఒక యోగం. దాని గురించి నెక్స్ట్ వీక్ చాలా డీటెయిల్డ్గా చెప్తాను. మీరు కావాలంటే ఇప్పుడే చెప్తాను, కానీ ధ్యానం ఇప్పుడు సాధన చేస్తూ ఉండండి 1 వీక్. నెక్స్ట్ వీక్ కాయకల్పం చెప్తాను. ధ్యానం అనేది అంచెలంచెలుగా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాయకల్పం ఒక్కసారి నేర్చుకుంటే మీరు మర్చిపోకుండా సాధన చేస్తే లైఫ్ లాంగ్ సేమ్. దాంట్లో ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేయడం అట్లాంటిది ఏం లేదు, ఒక్కసారి నేర్చుకుంటే. అయితే ఆరోగ్య యవ్వనాలను కాపాడుకోవడానికి అంటే ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయ్యాము అనేది చాలామందికి సందేహం ఉండొచ్చు. ఒక్కొక్కరితో మేము డీటెయిల్గా మాట్లాడలేదు కాబట్టి బ్రీఫ్గా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఈ 3 దీక్షల వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి ధ్యానం వల్ల, కాయకల్పం వల్ల ప్రయోజనం ఏంటి? ఇంకా లాస్ట్ వీక్లో మీకు ఎక్సర్సైజ్ చెప్తాను. అందుకే అందరూ నిష్ణాతులు మాకన్నా బాగా యోగ సాధన చేస్తున్నారు, రోజు 1 గంట బాగా ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసింది అంటే వేదాత్రేయ మహర్షి రూపొందించినటువంటి వాటిని కూడా లాస్ట్ వీక్లో చెప్తాను. అయితే ఈ కాయకల్పలో ఆరోగ్య యవ్వనాలను కాపాడుకోవడం. ఆరోగ్యం అందరికీ కావాలి, అందరూ యూత్ఫుల్గా ఎనర్జెటిక్గా ఉండాలని అనుకుంటాము. కానీ మనకు వచ్చే జబ్బుల వల్ల, సమస్యల వల్ల, లేక చింతల వల్ల అకాల వృద్ధాప్యం వస్తుంది. అలా కాకుండా ఎప్పటికీ అంటే 60లో 80లో మనకి ఎగ్జాంపుల్ సాంబశివరెడ్డి గారు 86 ఏళ్ల వయసు అన్నారు. ఎవరైనా 20 ఏళ్ల వయసు వాళ్ళలాగా యోగ సాధన చేసి చూపించి ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి మనకెందుకు సాధ్యం కాదు? ఎవరికైనా సాధ్యం. ప్రతి వ్యక్తిలో ఆ దైవీ శక్తి ఉంది. సాధన అంటే సత్వరజతమో గుణాలు అంటారు కదా, మనకి తమో గుణం ఉండి లేజినెస్ ఉండి నాకు ఎందుకు నేను బాగానే ఉన్నాను అనుకున్నాను, భోగభాగ్యాలలో తులతూగడాలు కొన్నాళ్ళు అనేసరికి అక్కర్లేని రోగాలన్నీ మనల్ని ఆశ్రయించినాక
వాటిని పోగొట్టుకోవడానికి కూడా మనం కృషి చేయకపోతే అవన్నీ మనకి బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటే వదిలిపెట్టకుండా ఉండడం వల్ల మనం శారీరకంగా మానసికంగా సఫర్. కాబట్టి అలా కాకుండా తమో గుణాన్ని వదులుచుకొని కొంత రజోగుణం కొంత సత్వగుణంతో ప్రయత్నంతో సాధనన్న పనులు సమకూడగలగడం. ఎవ్వరమైనా తలుచుకుంటే అసాధ్యం కాదు. వారికి ఎట్లా సాధ్యమైందో, మహాత్ములందరికీ ఎలా సాధ్యమైందో మనకు కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే మనకు శరీరం ఉంది, మనస్సు ఉంది, ప్రాణశక్తి ఉంది. భగవంతుడు అన్నీ ఇచ్చారు. వాటిని ఉపయోగించుకోవడంలోనే మనం వెనుక ముందు అవుతున్నాం కదా. అందుకని ఈ విధంగా మనము ఆరోగ్య యవ్వనాలను కాపాడుకోవడానికి ఇప్పటికి మనకు తెలుసు తెలియక రకరకాల పొరపాట్లు సంచట కర్మలు వచ్చాయి మన పూర్వీకుల నుంచి. ఇప్పటి వరకు మన జీవన విధానంలో తెలిసి తెలియక ఎన్నో జరిగినాయి. కొన్ని జబ్బులు కూడా దృష్టి వేసుకొని ఉండొచ్చు. బట్ వాటన్నిటిని వదిలించుకొని మనం ఆరోగ్య యవ్వనాలను కాపాడుకుంటూ మరణాన్ని కూడా వాయిదా వేయగలిగేటటువంటి ఒక అద్భుతమైన సిద్ధ ప్రక్రియను కనుక్కున్నారు. అగస్త్యుడి నుంచి వేదాంత మహర్షి మనకు అందిస్తారు. అట్లా మీరు వినడానికి అసాధ్యం అనుకున్నది మీకు నమ్మదగినదిగా అనిపించడంతో నేను ఒక 2 గంటలు మాట్లాడాల్సి వస్తుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం కన్విన్స్ అవ్వకపోతే ఏది చేయబుద్ధి కాదు. ఒక్క నిమిషం కూడా మనం కేటాయించాలి. ముందు మనము దాని మీద గురి కుదరాలి. దాని కొరకు ఒక 2 గంటలు 2.5 గంటలు సబ్జెక్ట్ నెక్స్ట్ పేజ్ చెప్తాను. చెప్పిన తర్వాత వీరంతా కన్విన్స్ అయ్యేంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, యవ్వనవంతంగా ఉండగలుగుతాము. ఎందుకు జబ్బులు వస్తున్నాయి తెలిస్తే దాని కౌంటర్ యాక్షన్ ఏంటి కాయగలగడం వల్ల. ఎందుకు వృద్ధాప్యం వస్తుంది మనం తెలుసుకుంటే వృద్ధాప్యానికి కౌంటర్ యాక్షన్ ఏంటి. తర్వాత మరణం ఎలా సంభవిస్తుందో తెలుసుకుంటే మరణానికి కౌంటర్ యాక్షన్, దాన్ని వాయిదా వేయడం ఎలాగా అనేటటువంటిది ఎక్స్ప్రెషన్ చాలా ఉంటుంది. ఒక ½ గంట ప్రాక్టీస్. ఆ తర్వాత మీరు సాధన చేయడానికి కేవలం 5-6 నిమిషాలు ఉదయం, 5-6 నిమిషాలు సాయంత్రం. ఆ కాయకలు 5 నిమిషాల సమయం మనకు ఉండదని చెప్పండి, ఉంటుంది. కానీ నమ్మితేనే నమ్మకం ఉంటేనే చేస్తాను. కాబట్టి దాని కొరకు నెక్స్ట్ వీక్ ఇలాగే ఒక 2-2.5 గంటలు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్న తర్వాత నేర్పించేస్తాను. లైఫ్ లాంగ్ అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవరు చేయాలంటే 14 సంవత్సరాల అమ్మాయిలు అయితే మెచ్యూర్ అయినా 6 మంత్స్ తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 11 ఇయర్స్ కావచ్చు, 12 ఇయర్స్ కావచ్చు. అబ్బాయిలు అయితే 13-14 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు వాళ్ళందరూ కూడా అంటే బిఫోర్ ఎందుకు నేర్పకూడదంటే వాళ్ళ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వదు. ఆ తర్వాత ఆ ప్రాణశక్తిని మనం సహస్రానికి తీసుకొచ్చేటటువంటి విధానం ఆ కాయకల్పంలో ఉంటుంది. ఊర్ధ్వరేతస్సులోని మీరు వినే ఉంటారు. ఋషులు ఊర్ధ్వరేతస్సు అంటే బయట గురించి పైకి తీసుకొస్తారు. అలా వాళ్ళు ఆయుష్ని పెంచుకున్నారు. అది మనకు కూడా సాధ్యం. మన లెవెల్కి వేదాంత మహర్షి గారు తీసుకొచ్చారు. అది కాయకల్ప యొక్క దాంట్లో ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే తగ్గించుకోవచ్చు. ఎన్నో జబ్బులు ఉంటాయండి. ఇప్పుడు ఇవాళ బీపీ, షుగర్, స్కిన్ డిసీజెస్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి రకరకాలుగా ఉంటున్నాయి. పైల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ కాయకల్ప సాధన చేయడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. ఉన్న వాటిని అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 డేలో పోదు. మనం సాధన చేస్తే ఎంతో కాలానికి మన సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి ఒక జబ్బుగా మారింది. కాబట్టి రోజు సాధన చేస్తే అది పోతుంది, అగ్రవేట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత 14 ఏళ్ల వయసులో ఏ జబ్బులు రాకుండా ఉన్నప్పుడు వాళ్ళు సాధన చేస్తే లైఫ్లో కర్మానుసారం రావాల్సిన వాటిని కూడా వాయిదా వేసి వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళని టచ్ చేయకుండా కూడా మనం బయటకు పంపించవచ్చు. కాబట్టి ఎంత ఎంగేజ్లో యోగ సాధన మొదలవుతాయి వాళ్ళు అంత అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కానీ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నారు కదా. మనం అసలు చేయకుండా ఉండడం కన్నా లేట్గానైనా మనం మొదలుపెట్టి ఎప్పుడు దాని గురించి తెలిస్తే చేయాలి. అది కాయకల్ప ప్రయోజనాలు అందులో వివరంగా చదివాను. అక్కడ ఏం లేదండి, సెక్షువల్ వైటల్ బ్రెయిన్ సెక్షువల్ ఎనర్జీని స్పిరిచువల్ ఎనర్జీగా ట్రాన్స్మిట్ చేసుకోవడం వైస్ వర్సా. అది కాయకల్ప గురించి ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజెస్ లాస్ట్ డే చెప్పేది మన శరీరంలో రక్త ఉష్ణ వాయు శక్తి ప్రసారాలు క్రమబద్ధంగా జరగాలి. శరీరం అంతా క్రమబద్ధంగా జరగాలి. మన జీవన విధానంలో గంటలు గంటలు కూర్చుంటున్నాము, కదలికలు లేదు, బయటికి వెళ్తే వెహికల్స్ నడక అనేది లేదు. తర్వాత టెక్నాలజీ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ పెరిగినా కొద్ది శారీరక శ్రమ తగ్గిపోయి మానసికంగా మనకి స్ట్రెస్ చాలా ఎక్కువగా అయిపోయింది. ఎంతో సమయం మిగులుతుంది. ఒక మిక్సీ అన్ని బటన్ సిస్టమ్ నొక్కగానే పనులు అయిపోతాయి, అయినా మనకి తీరిక లేదు. అలాంటి ఆధునిక యాంత్రిక యుగంలో మనం ఉన్నాం. కాబట్టి మనకి మన జీవన విధానంలో రక్త ఉష్ణ వాయు శక్తి ప్రసారాలు క్రమబద్ధంగా జరగకుండా అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి అది ముందు పెయిన్గా మారుతుంది. మనం నిర్లక్ష్యం చేస్తే పెయిన్ డిసీజ్గా మారుతుంది.
డిస్ఈజ్, అబ్సెన్స్ ఆఫ్ ఈజ్, ఈజీగా లేకపోవడమే డిసీజ్గా మారుతుంది. డిసీజ్ లీడ్స్ టు డెత్. మనం రైట్ టైంలో దాన్ని కనుక పరిష్కారం చూసుకోకపోతే పెయిన్, డిసీజ్, డెత్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఉండడానికి అట్లా అని గొప్ప గొప్ప వ్యాయామాలు, యోగాసనాలు అందరూ చేయలేదు. చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, ఎంతో శ్రద్ధగా సాధన చేసేవాళ్ళు చేయగలుగుతారు. కొంతమందికి వాళ్ళని చూసి ఇది నేను చేయలేను అని చెప్పేసి ముందే పక్కకి వెళ్ళిపోతుంటారు. అలాంటిది ఈ మానసిక పరిస్థితి ఆధునిక యుగంలో ఇది గమనించిన తర్వాత అన్ని వయసులో వాళ్ళు చేసుకునేటట్టుగా, అంటే 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు అందరూ సాధన చేసుకునే విధంగా వేదాత్రి మహర్షి గారు ఏరోబిక్, ఎరోబిక్, ఐసోమెట్రిక్, ఐసోసోనిక్ ఎక్సర్సైజెస్ అన్నిటినీ రీసెర్చ్ చేసి ఆయన పూర్వాశ్రమంలో ఆయుర్వేద వైద్యుడు కాబట్టి మన బాడీ ఫిజియాలజీ గురించి తెలుసు కనుక ఏది ఎంతవరకు అవసరమో సింప్లిఫైడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అని రూపొందించారు. అంటే చేతుల వ్యాయామాలు, కాళ్ళకు వ్యాయామాలు, తర్వాత న్యూరోమస్కులర్ బ్రీతింగ్ అని ఉంటుంది, కంటికి వ్యాయామం ఉంటుంది, తర్వాత ఆక్యుప్రెషర్, ఫుట్ రిఫ్లెక్సాలజీ, మకరాసనం, తర్వాత మసాజ్, రిలాక్సేషన్, 14 ఇంపార్టెంట్ వర్మకళ అని కూడా చెప్తుంటారు. అలాంటి కొన్ని పాయింట్స్ తీశారు, 14 పాయింట్స్. ఇది కూడా చేయడానికి నేర్చుకునేటప్పుడు కొంత సమయం పడుతుంది, సాధన చేయడానికి ఒక గంట అర్ధగంట పడుతుంది. అర్ధగంట ధ్యానము, అర్ధగంట ఎక్సర్సైజెస్, ఒక 5 నిమిషాలు కార్యక్రమం. అంటే మీరు ఈ 3 సార్లు ఇక్కడ అటెండ్ అయ్యి నేర్చుకునేదంతా ప్రాక్టీస్ చేయడానికి ఒక గంట 10 నిమిషాలు ఉదయం కేటాయించగలిగితే సాయంత్రం ఒక అర్ధగంట లేదా 35 నిమిషాలు కేటాయించగలిగితే ధ్యానము, కాయకల్ప 2 పూటలు చేయాలి, ఎక్సర్సైజెస్ ఒక మార్నింగ్ చేయాలి. అది మనం ఎంత సాధన చేస్తే అంత ఫలితాన్ని పొందగలుగుతాం. ఊరికే ఇలా క్లాస్ పెడితే అర్థమైపోతుంది ఇదేంటి అని. మనం ప్రాక్టీస్ చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఉంది. యాపిల్ రుచి ఎలా ఉంటుందని నేను గంట సేపు ఉపన్యాసం ఇచ్చిన ప్రయోజనం తక్కువ, కానీ ఒక పీస్ ఇచ్చి తినండి అంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం సాధన చేసుకున్నట్లయితే దాని బెనిఫిట్స్ని అడుగడుగునా మనం పొందగలుగుతాం. సరే, ఇప్పుడు కాయకల్పం ఏంటో, ఎక్సర్సైజ్ ఏంటో క్లుప్తంగా చెప్పాను. కానీ ఇప్పుడు ధ్యానం చేస్తే ప్రయోజనాలు ఏంటి, ఈ కోర్సు వల్ల మాకు ఏంటి లాభము అనేది చాలా మందికి సంశయం ఉండొచ్చు. ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకి న్యూస్ పేపర్స్లో వస్తుంది, టీవీలో వస్తుంది. మనం ఆలోచిద్దాం. ఏకాగ్రతతో ధ్యానం చేసినప్పుడు ఇక్కడ మన ప్రాణశక్తిని, మన మనస్సు ఉంది కదండి, ఇప్పుడు మీరు వింటున్నారు అంటే మీ మనస్సు మీ చెవుల దగ్గర ఉంది. రిసీవ్ చేసుకున్న ప్రతి శబ్దాన్ని మీరు క్యాల్కులేట్ చేస్తున్నారు. చూస్తున్నారు అంటే మీ కంటి వెనకాల కన్ను ఒక కెమెరా లాంటిది, దాని వెనకాల మనస్సు ఉంటేనే ఆ దృశ్యాన్ని తీసుకుని ఇంటర్ప్రిట్ చేస్తుంది మైండ్ కదా. రుచి నాలుక లోపలికి తీసుకుంటుంది, కానీ ఈ రుచి ఎలా ఉందని చెప్పేది మన మైండ్. అంటే మన మైండ్ పంచేంద్రియాల ద్వారా బహిర్ముఖం అవుతుంది. కొంతవరకు అవసరం ఈ లౌకిక జీవితంలో మనం ఇవన్నీ కార్యక్రమాలు నెరవేర్చుకోవాలి కాబట్టి కొంతవరకు అవసరం. కానీ భోగాసక్తి పెరిగి అపరిమితంగా మైండ్ ఎక్స్ట్రోవర్టెడ్గా లౌకిక జీవితంలోనే వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎవరమైనా గుండె మీద చేయి వేసుకొని నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, చాలా నిశ్చింతగా ఉన్నానని ఎవరైనా చెప్పగలుగుతున్నారు. అంటే ఏ పొజిషన్లో ఉన్నవాళ్ళైనా, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, తర్వాత ఒక బాస్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, లేదా మన ఇంట్లో పనిచేసే పని అమ్మాయి కావచ్చు, లేదా 1వ తరగతిలో LKG చదివే పిల్లవాడిని అడగండి, ఎవరిని అడిగినా స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ ఈ మాటలు ఊత పదాలైనా. ఎందుకు అంటే అలాంటి వాటిని మనం దూరం చేయాలి అని అంటే ఇదంతా శరీరానికి జరుగుతుందా, మైండ్కి జరుగుతుందా? స్ట్రెస్ అనేది బాడీలో చూస్తున్నారా, మైండ్? ఫస్ట్ మైండ్, ఆ తర్వాత బాడీ మీద పనిచేస్తుంది. కాబట్టి అలాంటి వాటిని దూరం చేసుకోవడానికి మనకి ధ్యానం చాలా అవసరం. పోతుందంటే ఖచ్చితంగా పోతుంది. నేను నాలాంటి వాళ్ళు సాధన చేసే వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండగలుగుతామంటే సమస్యలు లేవని కాదండి. అందరికీ సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు వస్తాయి. బట్ దేన్నైనా ఈ సమస్యను నేను ఎట్లా ఎదుర్కోవాలి అనేటటువంటి మనస్సు యొక్క ఏమంటారు దృఢత్వం, స్ట్రెంథెనింగ్ ద మైండ్ అంటారు. మనస్సుని దృఢపరచుకోగలిగితే ఏ సమస్య
సమస్యనైనా పరిష్కరించుకోగలం. మనం వెవ్వేరుపడి కన్ఫ్యూజ్ అవుతే సమస్య ఇంకా పెద్దదవుతుంది. అలాంటి మానసిక స్థైర్యం ధ్యానం ద్వారా దొరుకుతుంది మనకి. తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో మన మనస్సుని ప్రాణశక్తి మీద లగ్నం చేస్తున్నారు. చేసినప్పుడు మీకు తెలియకుండానే శ్వాస స్లో అయిపోతుంది. ఏకాగ్రత ఏదైనా దిగిన చూడండి, కొంతసేపు ఊపిరి పీల్చడం కూడా తగ్గిపోతుంది. అలాగా ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస స్లో అవుతుంది. ఎంత స్లో అవుతే మనకి అంత ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, మనస్సు యొక్క స్పీడ్ తగ్గుతుంది, మనస్సు బలీయం అవుతుంది. మనస్సు ఎంత బలీయం అయితే ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. మనకి ఏమేం కావాలంటే ఆయువు కావాలి కదా, ఆరోగ్యం కావాలా ఉంటారు, ఆరోగ్యంగా ఉండగలము. సౌండ్ మైండ్, సౌండ్ బాడీ, ఆయువు, ఆరోగ్యము. తర్వాత ఐశ్వర్యవంతంగా ఉండాలంటే మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. మీరు వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, ఇంకేమైనా పనులు చేయండి, ఐశ్వర్యవంతంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అంటే ఆలోచన కరెక్ట్గా ఉండాలి. మీరు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఎలాంటి పనులు చేస్తారు, మైండ్ కామ్గా ప్రశాంతంగా ఉంటే ఎలా చేస్తారు. మీరు కోపం వచ్చినప్పుడు మీరు ఆలోచించండి, ఇవన్నీ మనకు అనుభవమే. కోపం వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి. చేతిలో ఫోన్ ఉంటే కూడా విసిరి కొడతాము. మరి ఆ ఫోన్ కొనుక్కోవడానికి ఒక డ్రీమ్ లాగా ఉండి ఓ 50,000 ఎంతో కూడబెట్టి ఎన్నాళ్ళతో కొనుక్కున్న ఫోను ఒక ఫిట్ ఆఫ్ యాంగర్లో దాన్ని విసిరి కొడితే ఒక్క క్షణంలో ఉద్రేకంలో అది పగిలిపోతే దానివల్ల నష్టం ఎట్లా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్. అలాంటిది కోపంలో మైండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, ప్రశాంత స్థితిలో మైండ్ కామ్ అవుతుంది. అప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అది కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. మనం అక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే మైండ్ కామ్ స్టేట్లో ఉండాలి. 14 to 40 సైకిల్స్లో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో గజిబిజిగా ఉండేటటువంటి మైండ్ని ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేయడం ద్వారా 14 నుంచి మనం 8 సైకిల్స్, అంటే ఒక సెకండ్కి మన మైండ్ యొక్క వేగము, అంటే కారైతే వేగంగా పోవాలని కోరుకుంటాం కానీ మన మైండ్ వేగంగా పోవడం కాదండి. ఎంత కామ్గా ఉంటే మైండ్లో స్ట్రెంగ్త్ అంత ఎక్కువగా ఉంటుంది, మీ నిర్ణయాలు అంత కరెక్ట్గా ఉంటాయి, ఎఫిషియన్సీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది, అనుకున్నదంతా సాధించగలుగుతాను. అనుకున్నదంతా అంటే నేను ప్రైమ్ మినిస్టర్ కావాలి అని అనుకున్నాను అనుకోండి, అలా అనుకోను. ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే నా శక్తియుక్తుల్లో, నా శారీరక మానసిక సామర్థ్యంలో నేను ఏది కోరుకోవాలో అంటే కోరుకుంటానో దాన్ని సాధిస్తాను. అంతే తప్ప అనాలోచితంగా ఒకటి కోరుకొని అది నెరవేరలేదని సఫర్ అయ్యేది ఉండదు. ఇలాంటివన్నీ కూడా ధ్యానం చేయడంలో మానసికమైనటువంటి ప్రయోజనాలు చాలా ఉంటాయి, శారీరక ప్రయోజనాలు కూడా ఉంటాయి. శ్వాస వేగంగా ఉన్నప్పుడు ఉద్రేక స్థితిలో ఉంటాం. కోపం వచ్చినప్పుడు చూడండి, మాట తడబడుతుంది, కళ్ళెరగా ఉంటుంది. కానీ మైండ్ కామ్గా ఉన్నప్పుడు మన మాట తడబడదు, ప్రశాంతంగా ఉంటుంది, కరెక్ట్ నిర్ణయాలు ఉంటాయి. అప్పుడు గుండె వేగం కూడా ఎక్కువగా ఉండదు. గుండె ఎంత మెల్లగా కొట్టుకుంటూ ఉంటే అప్పుడు మనకి హెల్దీగా ఉంటాం, బీపీ పెరగదు, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. శారీరక ప్రయోజనాలు ధ్యానం చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, బాడీ టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. ఒక జ్వరం వచ్చినప్పుడు కూడా మనం శాంతి యోగా చేసి మైండ్ టెంపరేచర్ తగ్గించుకోవచ్చు. అంటే మనకు అసాధ్యం అనిపిస్తుంది. ఇవన్నీ మీరు విని గుర్తుపెట్టుకొని సాధన గడప వదిలిపెట్టకుండా చేస్తే మీరే నిజము అని చెప్పి చెప్పగలుగుతారు. సో ఇవి శారీరక ప్రయోజనాలు అండి. మానసిక ప్రయోజనాలు కాన్సన్ట్రేషన్, విల్ పవర్, ఎఫిషియన్సీ ఆఫ్ ద మైండ్, స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ద మైండ్, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత యద్భావం తత్వం, ఏదనుకుంటే అది సాధించగలిగేటట్టు. ఇంతకుముందే చెప్పాలి, ఏదనుకుంటే అంటే మన పరిధిలో మనం సాధించగలిగేది అనుకుంటాము, అనుకున్నది సాధిస్తాము. ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ లేకపోతే అనుకునే దానికి సాధించేదాని మధ్యలో చాలా గ్యాప్ ఉండి డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అలాంటివి జరగకుండా మనం ఉంటాం. తర్వాత ఎలాంటి స్థితిలోనైనా భగవద్గీతలో చెప్పినట్టు స్థితప్రజ్ఞ లక్షణాలు అని చెప్తుంటారు. అందులో ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా నిశ్చలంగా మనం ఉండగలిగేటట్టు, డిస్టర్బ్ అవ్వకుండా ఉండగలిగేటటువంటిది ఒక్క రోజులో రాదు, కానీ మన సాధన ఎంత పెరుగుతుందో అంత పెరుగుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ సైకలాజికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత అడ్జస్టింగ్ మెంటాలిటీ పెరుగుతుంది, సాధనలో పెరుగుతూ ఉంటే ఎవరిని భరించలేదు. నేను అనుకున్నట్టే జరగాలని ఈగోయిస్టిక్గా ఉంటుంటారు అనుకుంటాను. ఒక్క వ్యక్తి కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉన్న అందరూ సఫర్ అవుతుంటారు. వాళ్ళు ఎంత సర్దుకున్నా ఈ ఈగోయిస్టిక్ వ్యక్తి వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటాడు.
కాబట్టి ఎవరు సాధన చేసినా ఉన్న స్థితి నుంచి ఈగోను తగ్గించుకోగలుగుతుంటాం గ్రాడ్యువల్గా. అంటే వాస్తవానికి దగ్గరలో ఉండటం. ఈగో తగ్గేసరికి కామ క్రోధ మద లోభ మోహ మాత్సర్యాలు అని చెప్పేసి 6 వర్గాలు అంటారు. 6 శత్రువులు మన మీద దాడి చేస్తాయి. అహంకారం అంటే అహంకారం నుంచి నేను నాది నుంచి అంటే ధనదానం అధికారదానం ఆ 2 ఉంది. కామక్రోధ మద లోభ మోహ మాత్సర్యాలు ఉన్నాయి. ఇవి అన్నీ మన దరిదాపుల్లోకి రాకుండా గ్రాడ్యువల్గా తగ్గించుకునేటటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది ధ్యానం చేయడం. ఇంకొకరు చెప్తే నువ్వేంటి నాకు చెప్పడం అని మనకు అనిపిస్తుంది. మన ఈగో అడ్డొస్తుంది కాబట్టి నువ్వేంటి నాకు చెప్పేది వీళ్ళు లోపాలు లేవా అని అంటాను. అంటే యామ్ ఐ అని నేను తెలుసుకుంటే వేరు, కానీ ఎదుటి వాళ్ళు చెప్తే మనం వినాం. కానీ నన్ను నేను తెలుసుకొని అంతర్ముఖమయ్యి నా లోపాలను తెలుసుకుని వాటిని కరెక్ట్ చేసి సప్లిమెంట్ అయ్యి పర్ఫెక్ట్ స్టేట్కి వెళ్ళగలిగేటటువంటి అవకాశం ధ్యానం ద్వారా జరుగుతుంది. ఇంకొకటి, మనం కామక్రోధాలలో ఉంటే ఇతరులను బాధ పెట్టాం. తప్పనిసరిగా ఇతరులను బాధ పెట్టాల్సి వస్తుంది మన మాటల ద్వారా. అంటే మనకే తెలియకుండా బాధ పెట్టాలనే ఉద్దేశం లేకపోయినా ఎమోషనల్ స్టేట్లో వేరే వాళ్ళని హర్ట్ చేసి అది ఊరికే పోదండి, అది శాపం లాగా ఉంటుంది. ఇతరులని ఆలోచనల రూపంలో ఇతరుల గురించి చెడు మాట్లాడినా దానికి తగిన కర్మను మనమే తీసుకోవాల్సి వస్తుంది. నేను మాట్లాడుతుంది నేను అనుకుంది ఎవరికి తెలియదని మనం అనుకుంటాము, కానీ మన అంతరాత్మకు తెలుసు కదా. దాని ఫలితం ఆలోచనకు ఒక లెవెల్ ఫలితం ఉంటుంది, మాటకి దురుసుగా మాట్లాడితే ఒక లెవెల్ ఫలితం ఉంటుంది, చేతకి ఇంకా తీవ్రమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మన ఆలోచన మాట పనులను శుద్ధి చేసుకోవడం, చిత్తశుద్ధి ఏర్పడుతుంది ధ్యానం చేయడం ద్వారా. సో పాపపు ముద్రలు మనకి ఏర్పడకుండా, పాపపు జోలికి పోకుండా, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్, కుదిరినంత వరకు ఎవరిని హర్ట్ చేయకుండా సాధ్యమైనంత వరకు మనము మన పరిధి వరకు మాట సహాయం చేయొచ్చు కదా. ఒక మాట పుల్లవేపు మాట మాట్లాడడం కన్నా ఒక ఓదార్పు మాట మాట్లాడితే ఆ వ్యక్తికి ఎంతో ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. డబ్బులు పెట్టనక్కర్లేదు, డబ్బున్న వాళ్ళు దాతృత్వం చూపించవచ్చు. సో ఈ విధంగా హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్ అనేది మనం క్యారెక్టర్గా మారడానికి అవకాశం ఉంది ధ్యానం చేయడం ద్వారా. తర్వాత అన్యూ అటాచ్మెంట్ విత్ మెన్ అండ్ మెటీరియల్ ఉందండి. వాళ్ళు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మార్కెట్లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే, దాన్ని ప్రదర్శనకు చూపించాల్సింది. ఒక 10 రకాల కుక్కర్స్ ఉంటాయి, రకరకాల గిన్నెలు ఉంటాయి, రకరకాల స్టవ్లు ఉంటాయి, అన్నీ కొనుక్కొస్తారు. మళ్ళీ ఇక్కడ నేను స్కూల్లో వర్క్ చేశాను, స్కూల్కి వచ్చి వాళ్ళ టైం లేదని హోటల్లో టికెట్ తెప్పించుకొని తింటున్నారు అంటే అక్కడ వస్తు వ్యామోహం ఉంది. ఆ వస్తువుని మనం వినియోగించుకుంటేనే కొనుక్కోవాలి, లేకపోతే డబ్బుని వృధా చేయాలి. మన ప్రాణశక్తిని ఖర్చు పెడితే డబ్బు వస్తుంది, డబ్బును ఖర్చు పెడితే వస్తువులు వస్తాయి. డబ్బు రూపంలో ఉంటే మీ ఎమర్జెన్సీలో ఉపయోగం అవుతుంది, వస్తు రూపంలో మనకు ఉపయోగం అవుతుంది. అలా అపరిమితమైన వస్తు వ్యామోహం పెరిగింది. ఒక సెల్ ఫోన్ కాదు, ఒక కారు కాదు, ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీలలో ఊగిసలాడుతూ మనము మన శక్తినంతా వృధా చేసుకుంటూ ధ్యానం చేయడానికి సమయం లేదు, వ్యాయామం చేయడానికి సమయం లేదు, డబ్బు సంపాదించడానికి 24 hours కష్టపడుతున్నాము. బట్ ఆ డబ్బుని అనాలోచితంగా దుర్వినియోగం చేస్తున్నాము. అందుకని వ్యక్తి వ్యామోహం వస్తు వ్యామోహం లేకుండా మనం జాగ్రత్త పడాలి అంటే దానికి కూడా ధ్యానం హెల్ప్ చేస్తుంది. అది గ్రాడ్యువల్గా మన బిహేవియర్లో ఇలాంటి మార్పులు వస్తాయి, మన ఆలోచన విధానంలో ఇవి ఉపయోగమా కాదా చెప్పండి. అంటే ఇప్పుడు అందరూ ఏదో అట్టడుగు స్థాయిలో ఏం లేవండి. జీవిత అనుభవాలు, వయస్సు, మన పెద్దవాళ్ళు, మన కుటుంబ సంస్కారాన్ని బట్టి కొందరు ఉన్నత స్థితిలోనే ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి ఈ కల్చర్ని కనుక వాళ్ళకి అలవాటు చేస్తే ఎక్కడ వాళ్ళు దుర్వినియోగం చేయాలి. శారీరక శక్తులు కానీ మానసిక శక్తులు కానీ డబ్బులు కానీ వృధా చేయాలి, అవసరమైనంతే చేస్తారు. సో ధ్యానం వల్ల ఇంకా చెప్పలేదనే ప్రయోజనాలు ఉంటాయి. ఎన్ని ఉన్నా శారీరకంగా మానసికంగా మనం ప్రశాంత స్థితిలో ఉండగలిగి ఆనంద స్థితిని పొందగలిగేటటువంటి స్థితి ధ్యానంలో ఉంటుంది. మనస్సు అలజడి స్థితి నుంచి కామ్ స్టేట్కి రావడానికి ప్రాణశక్తి మీద మనం ధ్యానం చేయాలి. అది ఆధ్యాత్మికం బ్యాలెన్స్ చేసుకోవడానికి. శాంతి యోగం సహస్రాలలో ఆ దీక్ష ఇచ్చేటప్పుడు దాని బెనిఫిట్స్ చెప్తాను. ఏమీ లేదు, ఒక ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా ఒక 5-10% కూడా యూజ్ చేయట్లేదట. అంటే అంత మేధావులు కూడా మనకు ఉండే భగవంతుడు ఇచ్చిన పొటెన్షియాలిటీని చాలా మినిమం వాడుతున్నాడు. కానీ ధ్యానం చేయడం ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాక్టివేట్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయిపోతుంది.
దానితో విశ్వ రహస్యాలను మనం తెలుసుకోవచ్చు. అలా మన ఋషులు మునులు ఇలాంటి సాధన చేసి విశ్వంలో ఏ రహస్యం ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఉందో ఆ ఫ్రీక్వెన్సీకి మన మైండ్ని తీసుకెళ్ళినప్పుడు విశ్వ రహస్యాలు వాళ్ళకు వెల్లడైనాయి. చిన్న ఎగ్జాంపుల్, ఒక యాపిల్ పండు కింద పడితే మన దొడ్లో యాపిల్ చెట్టు ఉంది, ఒక పండు కింద పడింది, వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? తెచ్చుకుంటాము. నాకే ఇష్టం ఉంటే నేనే తినాలనుకుంటాను, ఎవరు చూడకుండా దాచుకొని తినాలనుకుంటాం. లేదా మన పిల్లలు ఎంత స్వార్థపూరితంగా ఉన్నా పిల్లల దగ్గర మదర్ ఫాదర్ త్యాగమూర్తులు అవుతారు. కాబట్టి మన పిల్లలకి ఇవ్వాలి, పక్క వాళ్ళకి ఇవ్వకుండా మన పిల్లలకి ఇవ్వాలి. కొంచెం చారిటీ ఉంటే వేరే వాళ్ళకి పంచాలి, అంతే కదా. మరి న్యూటన్ గురించి మనం చదివినప్పుడు యాపిల్ కింద పడినప్పుడు ఆయన ఏం ఆలోచించాడు? యాపిల్ కింద ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు పోదు? మరి ఆయన మనిషి, మనం మనిషి, మనం ఈ యాపిల్ని తినాలనే ఆలోచన మనకెందుకు వచ్చింది? యాపిల్ కింద ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు వెళ్ళదు అని ఆయనకి ఎందుకు అనిపించింది? అంటే సైంటిస్టులందరూ కూడా బ్రహ్మానికి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళు భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ మానసిక స్థితి విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి చాలా దగ్గరగా ఉంది. అంటే వాళ్ళు ఆల్ఫా థీటా ఫ్రీక్వెన్సీలలో ఉంటారు. మైండ్ కామ్గా ఉంటుంది. ఇప్పుడు నాకు కళ్ళు సరిగ్గా కనిపించమనుకోండి, అద్దాలు తీసి ఇక్కడ ఏముందో నాకు కనిపించదు. నేను స్పెక్స్ పెట్టుకుంటే కనిపిస్తుంది కదా. ఒక చిన్న వస్తువు కింద పడింది అంటే నేను చాలా నిశ్చితంగా పరిశీలించాను. అట్లాగే మన మైండ్ ఉద్రేక స్థితిలో ఉంటే విశ్వ రహస్యాల వైపుకి ఇది గ్రహించలేదు. మైండ్ ప్రశాంత స్థితిలో ఉంటే విశ్వ రహస్యాలను గ్రహిస్తుంది. అది న్యూటన్ కానీ ఐన్స్టీన్ కానీ ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీని, క్వాంటమ్ మెకానిక్స్, ఇంతమంది సైంటిస్టులు, టీవీలు, ఇప్పుడు ఈ మైక్ ఇలాంటివి కనిపెట్టిన వాళ్ళందరూ ఫలితం మనం అనుభవిస్తున్నాము. కష్టం వాళ్ళు ల్యాబొరేటరీలో కష్టపడతారు. వాళ్ళేమి జీవితాన్ని ఆస్వాదించలేదు. అంటే వాళ్ళ మైండ్ ఆ స్టేజ్లో ఉండి లోక ప్రయోజనం కొరకు వాళ్ళు జీవితాన్ని అంకితం చేశారంటే మైండ్ కామ్ స్టేట్లో ఉండి మనకి విశ్వ రహస్యాల జోలికి పోవద్దు. మన కుటుంబ సమస్యల్ని కూడా కరెక్ట్గా పరిష్కరించుకోగలుగుతాం. సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు. దానికి 10 రకాల సొల్యూషన్స్ ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి. కాబట్టి మన మైండ్ కామ్ స్టేట్లో ఉంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ధ్యానం ప్రయోజనకరమా కాదా? ఇంకెన్నో బెనిఫిట్స్ ఉండొచ్చు. అన్నీ చెప్తే ధ్యానం గురించి మనం నేర్చుకుంటుందా? మినిమం ధ్యానం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, కాయకల్ప వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ధ్యానంలో అంచెలంచెలుగా ఆజ్ఞ సహస్రాలు ఈ స్టేజ్లో నేర్చుకుంటారు ఫౌండేషన్లో. ఇంకా మీలో ఆసక్తి ఉన్న వాళ్ళు అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తాము అనుకుంటే మినిమం ఒక 10 మెంబర్స్ ఉన్నప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లో పంచేంద్రియ మన సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవడానికి పంచేంద్రియ ధ్యానం, పంచభూత నవగ్రహం, గ్రహాల మీద పూజ చేయించుకుంటారు, లక్షలు ఇచ్చేసి ఏమంటారు గ్రహాలను శాంతి చేపిస్తున్నారు. అక్కర్లేదండి, మనకు మనమే గ్రహశాంతి చేసుకునేలాగా పంచభూత నవగ్రహ ధ్యానాన్ని వేదాంతరి మహర్షి రూపొందించారు. అడ్వాన్స్ లెవెల్లో పంచేంద్రియ, పంచభూత నవగ్రహ, ఈ లోపలి చక్రాలను కూడా ఓపెన్ చేయడం, 9 సెంటర్, హైయెస్ట్ మెడిటేషన్ సమాధి ధ్యానం అని ఉంటుంది, తుర్యాతీత ధ్యానం, తర్వాత నిత్యానంద ధ్యానం అనే 5 అడ్వాన్స్డ్ మెడిటేషన్స్ నేర్చుకుంటాం. దాంతోపాటు మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎనాలిసిస్ ఆఫ్ థాట్, మోరలైజేషన్ ఆఫ్ డిజైర్స్, న్యూట్రలైజేషన్ ఆఫ్ యాంగర్, ఎరాడికేషన్ ఆఫ్ వరీస్, సెల్ఫ్ రియలైజేషన్, తర్వాత సిన్స్ అండ్ ఇంప్రింట్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ సిన్ఫుల్ ఇంప్రింట్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ని మన ఆలోచన విధానాన్ని సరి చేసుకోవడము, ఇవన్నీ కూడా చెప్పుతూ ఆ ధ్యానాన్ని నేర్పించడం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. అది కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మెయిన్ ఆశ్రమం దగ్గర బ్రహ్మజ్ఞానం, అది ఇక్కడ చెప్పారు. బ్రహ్మజ్ఞానం మాత్రం అళియార్ కోయంబత్తూర్ దగ్గర అక్కడ చెప్పారు. సో ఇది అంచెలంచెలు. ప్రస్తుతం మాత్రం మనం ఆజ్ఞ తురియం మెడిటేషన్ చేస్తాం. ఇక్కడ ఎందుకు చెయ్యి, ఇప్పుడు ధ్యానం వల్ల ప్రయోజనాల గురించి చెప్పాను. మనం ఎలా ఉంటాము, ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతాము, అసలు దాని అవసరం ఏంటి? ఇప్పుడు బ్రతుకుతూనే ఉన్నాం కదా, ధ్యానం చేయకపోతే మనకి ఏమైనా ప్రమాదమా? తర్వాత ఎందుకు చెయ్యాలి? కొందరు చాలా చేస్తున్నారు, కొందరు అస్సలు చెయ్యట్లేదు. చేసిన వాళ్ళు కొందరు ఎక్కువనే కష్టపడడం కనిపిస్తుంది. మనం అనుకున్నట్టు సుఖాలు వస్తాయా? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. దీనికి అందరము ఏదో ఒక భక్తి మార్గంలో భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నారా, లేడని నమ్ముతున్నారా? ఉన్నాడని నమ్ముతున్నారు. భగవంతుడిని ఇప్పటి వరకు ఏ విధంగా ఆరాధిస్తున్నారు?
వెళ్తారు, ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటారు, కొన్ని ఫోటోలు పెట్టుకుంటారు, విగ్రహాలు పెట్టుకుంటారు కదా. అసలు భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అనుకుంటున్నాడు. మరి ఇంతమంది దేవుళ్ళ గురించి మనం చెప్తున్నాను, ఇక్కడ కూడా పెట్టుకున్నాం మనం దేవుళ్ళని. ఇంతమందిని ఎందుకు ఆరాధించాలి? అంటే ఈ దేవుడిని ఆరాధిస్తే ఈ ప్రయోజనం ఉంటుంది అని ఎక్కడో మనం విని ఉంటాం. కాబట్టి హనుమంతుడు అనంటే ఒక ధైర్యానికి, బలానికి, ఏదో పీడ లేకుండా ఉండడానికి. ఇప్పుడు లక్ష్మీదేవి అనంటే ఐశ్వర్యానికి, సరస్వతి దేవి అనంటే ఒక చదువు, జ్ఞానానికి కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు రాముడిని ఆరాధిస్తే ఒక ధర్మబద్ధమైన జీవితానికి ఆయన ఒక ఆదర్శ పురుషుడుగా ఉన్నాడు. కృష్ణుడు ఒక సమర్థవంతంగా ఎన్నో చేశాడు, యోగమూర్తిగా ఆయన చేశాడు. అంటే ప్రతి దేవత రూపంలో మనకి ఒక గొప్పదనం కనిపిస్తుంది. మనకి ఎక్కడ మనము సాటిస్ఫై అవుతే, ఏది మనకు లోపం ఉంది కావాలి అని అనుకుంటే ఆ దేవతారాధన చేస్తుంది. అసలు దైవము ఇన్ని రూపాలుగా ఎందుకు ఉంది? దైవానికి డెఫినేషన్ ఏంటి? మీరు ఒక విమానంలో ప్రయాణం చేస్తున్నారనుకోండి, సడన్గా అది ఎవరో ఒకరు టెర్రరిస్టు దాన్ని హైజాక్ చేస్తుందని కానీ, లేకపోతే ఏదో లోపం ఏర్పడింది, టెక్నికల్ డిఫెక్ట్ ఏర్పడింది అని అనుకుంటారు. అక్కడ హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, జైనులు ఉంటారు, ఇంకెవరెవరో కూడా నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు ఆ విమానంలో. అప్పుడు ఇదేదో ప్రమాదానికి లోనవుతుంది అనే ఇన్స్ట్రక్షన్ రాగానే మీరైతే ఏం చేస్తారు? దైవాన్ని ప్రార్థిస్తారా, లేక ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకి కాల్ చేస్తారా? వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారా? మనకి అమ్మ నాన్న ఎక్కడో ఉన్నవాళ్ళు చెయ్యరు కదా. పోలీసులు కానీ లేకపోతే సోల్జర్స్ కానీ హెల్ప్ చేయగలుగుతారు ఆ టైంలో. అంటే ఈ లౌకిక వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఎవ్వరు కూడా అలాంటి ప్రమాదం నుంచి మనల్ని కాపాడలేరు. అప్పుడు ఎవరిని అడుగుతాం మనం? దైవం. ఆ దైవానికి ఎవరికి ఫెయిత్ ఉన్నట్లుగా ఆ దైవాన్ని పిలుచుకుంటారు. మరి ఆ దైవానికి హిందీలో మాట్లాడితే అర్థమవుతుందా, ఉర్దూలో మాట్లాడితే అర్థమవుతుందా, ఇంగ్లీషా, స్పానిషా, ఫ్రెంచా, తెలుగా, సంస్కృతమా, ఏ భాషలో? మనకి ఏ భాష వస్తే ఆ భాషలో పిలుస్తున్నాం. అంటే దేవుడికి అన్ని భాషలు వచ్చానే కదా మన నమ్మకం అప్పుడు ఆ సమయంలో. అంటే దేవుడికి అందరినీ మించిన జ్ఞానం ఉందని నమ్ముతున్నామా లేదా? మనకి తెలియకుండా మన అంతరాత్మలో భగవంతుడు సర్వజ్ఞుడు, అంటే అన్ని నాలెడ్జ్ల కంటే అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి ఒకానొక ఎంటిటీ అనుకున్నాను. అంతే కదా, దాన్ని ఆమ్నిషియంట్ అంటున్నారు ఇంగ్లీష్లో. సర్వజ్ఞుడు దైవం. ఏ భాషలో ఉంటే పిలవండి, ఆయన కాపాడుతాడని మీకు నమ్మకం ఉంది. మనం మొరపెట్టుకుంటే భగవంతుడు వింటాడు, శరణాగతి అంటే వింటాడని మనకు అందరూ చెప్తున్నారు. తర్వాత అంత పెద్ద ప్రమాదం నుంచి ఎవరు కాపాడలేదు, ఆ భగవంతుడే కాపాడుతాడు. అంటే హీఈస్ మోర్ పొటెంట్ అని ఎవ్రీబడి కదా. ఆమ్ని పొటెంట్, సర్వశక్తివంతుడు. ముస్లిమ్స్ నమ్మిన అదే నమ్ముతారు, వాళ్ళు అల్లా అంటారు. ఏముందంటే అల్లా ప్యారలల్, దానికి సాటి లేదు. మన దైవానికి కూడా ఎవరు సాటి లేదు. బ్రహ్మ, విష్ణు, సర్వవ్యాపకుడు విష్ణు అంటారని సంస్కృత పదం. సో ఆమ్ని పొటెంట్, భగవంతుడు అందరికంటే శక్తివంతుడు. భగవంతుడికి అన్నీ అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉంది, అందరిని మించిన జ్ఞానం ఉంది. ఆమ్నిషియంట్, ఆమ్ని పొటెంట్. తర్వాత ఎక్కడ పిలిచినా అక్కడికి వస్తాడు అని అనుకుంటే అంతటా ఉంటేనే కదా రాగలిగారు, లేకపోతే ఆయన ఇంకో విమానం తీసుకొని వస్తాడు అక్కడికి కాదు కదా. అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు, సర్వవ్యాపకుడు, ఆమ్ని ప్రెజెంట్. ఇక్కడ ఉన్నాడు, ఇందు గలడు అందులేడని సందేహం వలదు అని భక్త ప్రహ్లాదుడు చెప్పినట్టుగా అంతటా ఉన్నాడు. ఏమైనా ఒక ఏమంటారు స్తంభంలో నుంచి ఆయన వేషం వేసుకొని, సినిమాలో నుంచి యాక్టర్స్ వేషం వేసుకొని రెడీగా ఉంటే రావాలి. కానీ భగవంతుడు అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తగిన విధంగా అప్పటికప్పుడు రాగలిగాడు. అంటే సర్వశక్తివంతుడు, సర్వసమర్థుడు, సర్వ జ్ఞానం ఉన్నటువంటి వాడు, అంతటా ఉన్నటువంటి వాడు కదా. ఇలాంటి దైవాన్ని ఏ రూపంలో మీరు కొలవగలుగుతారు? అలాంటి దైవం మనకు కావాలి. ఒక విగ్రహం నామ రూపాలకు అతీతుడు.
ఆ నిజమైన దైవానికి, పరమాత్మ, బ్రహ్మం అనేటటువంటి దానికి నామ రూపానికి అతీతం, ఆది లేదు, అంతం లేదు కదా, సర్వవ్యాపకుడు అని చెప్పినాం. మరి ఎలా ఇమాజిన్ చేయాలో చెప్పండి. అలాంటి దైవాన్ని తెలుసుకోవడానికి మనం ధ్యానం నేర్చుకుంటున్నాం. ఈ రూపాలకు అతీతంగా పోవాలి, పేర్లకు అతీతంగా పోవాలి. ఎలా ఊహించుకుంటారు? దీనికి వేదాద్రి మహర్షి ఏం చెప్తున్నారంటే, మన వేదాలు ఉపనిషత్తుల్లో ఏది ఉందో ఆ సంస్కృతానికి దూరమైనా కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అదే స్పేస్గా చెప్తారు వేదాద్రి మహర్షి. స్పేస్ అంటే శూన్యం అని చెప్తారు కదా. ఈశావాస్యోపనిషత్తులో వాళ్ళు కూడా పూర్ణమద పూర్ణమిదం ఇంత పూర్ణమనే చెప్తున్నారు. దాంట్లో ఒక సముద్రంలో ఎన్ని నీళ్లు చేరినా సముద్రంలా ఉంటుంది, ఎంత నీరు ఎవాపరేట్ అయినా సముద్రంలా ఉంటుంది. మనం అండర్స్టాండింగ్ సముద్రంతో కంపేర్ చేసుకుందాం. ఆ బ్రహ్మాన్ని, దైవాన్ని, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దైవాన్ని, స్పేస్, దానికి ఆధ్యాత్మిక పేరు లేదు, కానీ అంతర్గతంగా 4 లక్షణాలు ఉన్నాయి. మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది కొంత సైన్సే, మీకు బోర్ కొట్టినా నేను చెప్పక తప్పదు. సో అంటే ఉపనిషత్ జ్ఞానము, వేద జ్ఞానం అంతా వేదాద్రి మహర్షి దీంట్లో బ్రహ్మజ్ఞానంగా ఇచ్చారు. జస్ట్ మీకు ఒక 30-40 minutes అంటే భయపడకండి, చెప్పేస్తాను. ఆ తర్వాత ధ్యానం నేర్చుకోవాలి. కానీ అది తెలవాలి, దేని మీద ధ్యానం చేయాలి అనేది మనకు తెలియాలి అనమాట. అందుకొని చెప్తున్నాను. ఆ స్పేస్ అనే దానికి ప్లీనం అంటే పూర్ణత్వం అనే లక్షణం ఉంది. మైటీ ఫోర్స్, అద్భుతమైన శక్తి ఉంది. తర్వాత కాన్షియస్నెస్, చైతన్యం అనేది ఉంది. టైం, కాలం అనేది ఉంది. ఈ 4 లక్షణాలతో ఉండేటటువంటి ఆ బ్రహ్మము చూడడానికి నిశ్చల స్థితిగా ఉంటుంది, కానీ అది నిశ్చల స్థితి కాదు. నిశ్చలంగా ఉన్నట్టు, స్టాటిక్గా ఉన్నట్టు ఉంటుంది. అంటే మనకి శివుడిని కూడా, అమ్మవారైతే శక్తి స్వరూపిణి, శివుడైతే కాంగా తపస్సు చేసుకున్నట్టు చెప్తారు. మనకి పర్సానిఫికేషన్లోకి తెచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాని ఆ శివం, బ్రహ్మం, స్పేస్, శుద్ధ భైరవ, శుద్ధ పరబ్రహ్మం అంటే ఆ దైవం అని మనం చెప్తున్న దానికి ఉన్నాయి. దాంట్లో ఉన్న ఈ 4 లక్షణాల వలన సముద్రంలో అలలు ఎట్లా క్రియేట్ అవుతున్నాయి? ఎవరు మనం క్రియేట్ చేస్తున్నామో అంతర్గత శక్తి వలన, ఆ ఫోర్స్ వలన వేవ్స్ వస్తున్నాయి కదా. అలాగే ఆ బ్రహ్మంలో ఉండేటటువంటి మైటీ ఫోర్స్ వలన ఇలా వేవ్ జనరేట్ అవుతుంది. తర్వాత దాన్ని దగ్గరికి నొక్కేటటువంటి లక్షణము బ్రహ్మానికి అన్నింటినీ దగ్గరికి, అంటే తల్లి బిడ్డను ఎట్లా దగ్గరికి లాక్కుంటుందో ఆ విధంగా బ్రహ్మం అనేటటువంటి మాతృ హృదయం అన్నింటినీ దగ్గరికి నొక్కుకునే లక్షణం ఉంది. దానివల్ల ఏమవుతుంది? ఇలాంటి వేవ్ ఇలా ప్రెస్ అయినప్పుడు రౌండ్గా ఉంటుంది, అది దాని నుంచి డిటాచ్ అవుతుంది. ఆ డిటాచ్ అయినప్పుడు ఒక సముద్రపు నీరు అలగా ఎట్లా వేస్తుందో, పడిపోయినాక సముద్రం అయిపోయినట్టుగా ఆ బ్రహ్మంలో నిశ్చల స్థితిలో ఇలా తిరగగలిగేటటువంటి శక్తి కణమే ఒక శక్తి కణం. అయితే సముద్రంలో కోటాను కోట్ల అలలు ఎడుతుంటాయో, ఆ బ్రహ్మము లేదా ఆ స్పేస్లో కోటాను కోట్ల పార్టికల్స్ ఫామ్ అయినాయి అలలా. జస్ట్ ప్యూర్ సైన్స్ అనేది, మనం ఏమి బ్లైండ్గా బిలీవ్ చేయనక్కర్లేదు. అయితే కోటాను కోట్ల పార్టికల్స్ ఏర్పడినాయి. మరి ఆ పార్టికల్స్ ఏమనాలి? పైన నిశ్చలంగా ఉన్నదాన్ని బ్రహ్మం అన్నమాట. ఈ పార్టికల్స్ తిరుగుతున్నాయి కదా, ఈ ఫీల్డ్కి ఇంకొక పేరు పెట్టుకున్నాం, దాన్ని ఆకాశము. పంచభూతాలు అనే పేరు వినే ఉంటారు. చెప్పండి, పంచభూతాలు ఏంటి? గాలి, నీరు, రెండు వచ్చాయి. అగ్ని, ఆకాశం, భూమి. భూమి కూడా కదా పంచభూతాలు. మీరు ఒక ఆర్డర్లో చెప్పలేదు. గాలి ముందు చెప్పారు, నీరు చెప్పారు, భూమి ఒకసారి చెప్పారు. ఇప్పుడు మనం ఒక ఆర్డర్లో వద్దాం. అంటే ఇదొక సైన్స్. అంటే బ్రహ్మం నుంచి విడిపడిన సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి కణాలుని ఆ ఫీల్డ్కి ఒక పేరు పెట్టారు మన వేదాంతి. అది ఆకాశం. ఆకాశం అంటే మన చిన్నపిల్లలకి మనం కూడా ఇప్పటివరకు స్కైని చూపించే ఆకాశం. దానికి అవకాశం లేదు. ఎంత దూరం మీద మీరు విమానంలో చూస్తే కూడా ఆ పైన అట్లాగే కనిపిస్తుంది. అదొక రకమైన శూన్యం. కానీ కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి కణాల క్షేత్రాన్ని ఆకాశము అని అంటున్నారు. మరి ఆ శక్తి కనుక కంటికి కనపడదు, దాని గురించి మీరు ఎట్లా చెప్తున్నారు అనే డౌట్ వస్తుంది కదా. మన యోగులు అంతర్ముఖులైన తర్వాత వాళ్ళకి అర్థమైంది. అంటే మనలో కూడా ఆ ఆకాశ శక్తి కణాలు మనలో కూడా ఉన్నాయి. మనలో ఉన్న దాన్ని ప్రాణశక్తి అంటున్నాము,
బయట ఉన్నదాన్ని ఆకాశ శక్తి అంటున్నారు. మీ ప్రాణాన్ని మీరు చూడగలుగుతున్నారా? ఒక వ్యక్తి మరణించే ముందు మనం పక్కనే ఉంటాం, హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ. అతని ప్రాణం వెళ్ళిపోవడాన్ని మీరు చూస్తున్నారా? అంటే బ్రతికినప్పుడు బ్రతికాడని చెప్తున్నాము, పోయినాక పోయాడని చెప్తున్నాం, కానీ ఆ ప్రాణం ఇంకా మనకు కనిపించట్లేదు. అంటే మన కన్ను చాలా పరిమితమైంది. దానికి చిన్న ఎగ్జాంపుల్, నక్షత్రాలు కనిపిస్తున్నాయా మీకు? నక్షత్రాలు ఇప్పుడు కనిపిస్తాయా? ఉన్నాయా లేవా? పైన ఉన్న మనకు కనిపించట్లేదు. అలాంటి మన కన్నుకు ఇప్పుడు వాటిని చూడగలిగే శక్తి లేదు, చీకట్లో చూడగలిగే శక్తి ఉంది కదా. ఇవన్నీ పరిమితమైనవి. కన్ను, చెవులు, ముక్కు ఇవన్నీ కూడా పరిమితమైన కెపాసిటీ ఉంది. అంటే నాకు కంటికి కనపడలేదు కాబట్టి నేను నమ్మను అని మనం చాలాసార్లు అనుకుంటాం కదా. నాకు వినపడలేదు కాబట్టి నేను నమ్మను, లేక నాకు వినిపించింది రైట్ అని అంటాను. ఇవన్నీ ఒక భ్రమకు లోన్ చేసేది. అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి కణాలను యోగులు దర్శించారు. మనలో ఉన్న ప్రాణశక్తిని దర్శించారు, బయట ఉన్న ఆకాశం, ప్రకృతిలో ఏది ఉందో అది ఒక మానవుడిలో ఉందండి. అప్పుడు మనకు తెలుస్తుంది, మనము ఏమంటారు, అది మ్యాక్రోకాజం, ఇది మైక్రోకాజం. ఇది పిండాండం, అది బ్రహ్మాండం. బ్రహ్మాండంలో ఉన్నవన్నీ మనలో ఉన్నాయి. అప్పుడు మనము ఎక్కడ బీదవాళ్ళని చెప్పండి, ఎక్కడ బలహీనలో మనం కాదు, అది తెలుసుకోవడం కొరకే ఇప్పుడు చెప్తున్నాను. సో ఆకాశం మనలో ఉంది. ఏ రూపంలో ఉంది? ప్రాణశక్తిగా ఉంది, ప్రాణంగా ఉంది మనలో. తర్వాత ఎట్లా ఉంటుంది అంటే, ఒక ఆవు వెంట్రుకను తీసుకొని, దాని తోక దగ్గర ఉన్న వెంట్రుక చాలా థిక్గా ఉంటుంది అనుకుంటాను, కానీ బాడీ మీద ఉన్న వెంట్రుక చాలా థిక్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నదన్నమాట. ఒక వెంట్రుకను తీసుకొని అది ఎంత థిక్నెస్ ఉంటుందో అంత విడ్త్ కట్ చేయమంటారు. అంటే ఒక చిన్న బాల్ పెన్తో చుక్క పెట్టినట్టు ఉంటుందో లేదో కూడా తెలియదు కదా. దాన్ని అంత చిన్న పార్ట్ ఆఫ్ కౌ హెయిర్ని తీసుకొని 1,00,000 విభాగాలు చేస్తే ఆ 1,00,000 విభాగం ఎంత సూక్ష్మంగా ఉంటుందో మన ప్రాణశక్తి కన్నా అంత సూక్ష్మంగా ఉంటుందట. కనిపిస్తుందా మనకు? మైక్రోస్కోప్ కనపడదు, అంత సూక్ష్మంగా ఉంటుంది. మరి అది ఏం చేస్తుంది అంటే, ఒక్క సెకండ్కి కొన్ని లక్షల రొటేషన్స్ తిరుగుతుంది. ఒక్క సెకండ్కి కొన్ని లక్షల రొటేషన్స్ తిరుగుతూ అంత సూక్ష్మంగా ఉండేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి కణం మన దేహంలో గ్రూప్ ఆఫ్ శక్తి కణాలు ఉన్నాయి. వాటిని మనం ప్రాణము అంటున్నాం. ఇది వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం ఎందుకు పనికిరాదు, కాల్ చేస్తాం, ఎప్పుడు తీసుకుపోతారా అనేది చూస్తున్నాం. ప్రాణం ఉంటేనే మనకు తెలియదు. అట్లాంటి ఆ ప్రాణశక్తి బయట ఉన్నప్పుడు ఆకాశము అన్నాం. ఇది వేగంగా తిరుగుతున్నప్పుడు కాలక్రమేణా దాని వేగం తగ్గుద్ది. నేను చిన్నప్పుడు బాగా పరిగెత్తేదాన్నండి. ఎప్పుడైనా ఏ ఆటలు ఆడకుండా రన్నింగ్ రేస్లో పాల్గొనేదాన్ని. ఇప్పుడు నేను రన్నింగ్ రేస్లో పాల్గొనమంటే నడకే కష్టమైపోతుంటుంది, మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని. మరి మార్పు వచ్చిందా లేదా పరిణామ క్రమంలో? అలాగే ఆ శక్తి కణం మీద తిరుగుతున్న దాని మీద ఆ బ్రహ్మం యొక్క ఒత్తిడి ఉండడం వల్ల గ్రాడ్యువల్గా దాని వేగం తగ్గిందండి. అప్పుడు వేగంగా తిరుగుతున్నాయి దాని దగ్గరికి వస్తుంది. స్లోగా ఉన్న దాని చుట్టూ వేగం ఉన్న తిరుగుతుంది. ఇది సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఆటమిక్ అయానిక్ బాండ్స్ వాటిల్లో వస్తుంది. మనకు అంత సైన్స్ తెలియకపోయినా మనం అర్థం చేసుకుంటాం. 1, 2 అవుతుంది. ఒక బ్రహ్మచారి పెళ్లి చేసుకుంటే 2 పిల్లల కంటే 4, అమ్మా నాన్నను అత్త మామూలు తెచ్చిపెట్టి పెద్ద కుటుంబం, అతని ఫ్రీడమ్ తగ్గుతుంది, స్లో అవుతాడు, ఆవేశం తగ్గుతుందే లేదా అట్లాగే అనుకుంటాము. సో ఈ బ్రహ్మం నుంచి వెలువడిన ఆకాశ కణాలకు ఎప్పుడు వేగం తగ్గితే దాని చుట్టూ 2, 3 పార్టికల్స్ తిరుగుతున్నాయి అనుకోండి, దాన్ని హైడ్రోజన్ అంటారు సైంటిఫిక్గా. నైట్రోజన్, హీలియం, రకరకాలుగా ఆ గ్రూప్ పెరిగేసరికి దాని లక్షణాలు మారిపోతుంది. మారిపోయేసరికి వీళ్ళు ఒక్కొక్క పేరు పెట్టారు. హైడ్రోజన్ అన్నారు, హీలియం అన్నారు, నైట్రోజన్ అన్నారు, రకరకాల గ్యాసియస్. సో ఆకాశం తర్వాత ఫామ్ అయింది ఏంటి? వాయువు కదా, హైడ్రోజన్. ఇవన్నీ హెవీ ఎయిర్ ఏంటండి, ఎక్కువ పార్టికల్స్ అసోసియేట్ అయితే వచ్చేది ఆక్సిజన్, అది బరువైంది. సో అప్పుడు ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ ఫైర్. ఆకాశము గాలిలో రకరకాల గాలులు ఉన్నాయి. తర్వాత హెవీ ఎయిర్ ఏమంటున్నాము? ఆక్సిజన్, అది అగ్ని. ఆక్సిజన్ అగ్ని రూపం. తర్వాత ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కూడా చెప్తారు మనకి 6th, 5th వాళ్ళు కూడా H2O అంటే ఏంటి?
అందులో ఏమేమి ఉన్నాయి? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. 2 పార్ట్ల హైడ్రోజన్, 1 పార్ట్ ఆక్సిజన్. అంటే 2 గ్యాసియస్ స్టేట్, ఒకటి అగ్ని లాంటిది అనుకోండి, ఒకటి గ్యాసియస్ స్టేట్. వాటిని ఒక ప్రపోర్షన్లో కలిపేసరికి నీరు అయిపోయిందా లేదా? ఊహించాం మనం. గాలికి నీటికి సంబంధమే లేదు, ఆకాశానికి భూమికి సంబంధం లేదు. మనం చెప్తుంటాం చాలా వరకు, ఓ ఎంత తేడా ఉంది భూమికి ఆకాశానికి ఉన్నట్లే అంటుంటాం. కానీ నీటిలో ఏమున్నాయి? హైడ్రోజన్ అణువులు ఉన్నాయి, ఆక్సిజన్ ఉన్నాయి. ఈ 2 గ్యాసియస్ స్టేట్ అండ్ ఫైర్ స్టేట్ కదా. ఇవి ఒక ప్రపోర్షన్లో కలిసినప్పుడు నీరు అయింది. ఆ నీరుని మన రిఫ్రిజిరేటర్లో పెట్టినప్పుడు ఎలా చూస్తున్నాం? గట్టి ఐస్ లాగా చూస్తున్నాం. సాలిడ్ అవుతుందా లేదా కదా. అంటే అన్నిట్లలో ఏమున్నాయంటే ఆకాశము, గాలి, నీరు, అగ్ని, నీరు, భూమి, సాలిడ్ స్టేట్. ఇవన్నిటిని కలిపి ఏమంటున్నాం? పంచభూతాలు. పంచ అంటే 5 భూతాలు, 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్లో ఏమున్నాయి? ఈ గోడ ఏం పెట్టి కట్టారు? సిమెంట్ పైకి కనిపిస్తుంది రోజుల. సిమెంట్ బస్తాలు పోసిన గోడ అవ్వదు. లోపల ఏమున్నాయి? ఇటుకలు. ఆ గోడ అవుటర్ వల్ల కూడా. ఈ కాలనీలో ఉన్న గోడలన్నీ దేంతో తయారైనాయి? ఫస్ట్ బేసిక్గా ఇటుకలు. అంటే ఈ కన్స్ట్రక్షన్కి అయినా ఇటుకనో స్టోన్లో ఎట్లా ఆధారమో, ఏ వస్తువునైనా తీసుకోండి. అంటే ఇప్పుడు ఈ పంచభూతాలని తీసుకుందాము, వాటన్నిటికి ఆధారభూతమైంది ఏంటి? శక్తి కణం, ఎనర్జీ పార్టికల్ అంటున్నాం, అంతే కదా. అవి నిరంతరంగా ఉన్నప్పుడు ఆకాశం అన్నాము, కొంచెం కొంచెం దగ్గరికి వస్తే వాయువు అన్నాము, ఇంకా కొంచెం ఎక్కువ గ్రూప్ అయ్యి స్లో అయిపోతా ఉంటే ఆక్సిజన్ అన్నాము, ఆ తర్వాత ఇంకా దగ్గరికి వస్తే నీరు అన్నాము, ఇంకా దగ్గరికి వస్తే దాన్ని సాలిడ్ భూమి అన్నాము కదా. అంటే అన్నిట్లలో ఉన్నది ఫండమెంటల్ ఎనర్జీ పార్టికల్. అందులో డౌట్ ఏమైనా ఉందో చెప్పండి. నేను సైన్స్ స్టూడెంట్ కాదు, కానీ వేదాంతరి భాష చెప్తున్న సైన్స్నే మాట్లాడుతున్నాను. సైన్స్ స్టూడెంట్స్ కూడా ఎక్కడైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో ఒక ప్రపోర్షన్లో పంచభూతాలు ఏర్పడినాయి. ఈ పంచభూతాలలో అది కొంత కలిపి ఒక్కొక్క ప్రపోర్షన్లో ఉంటే మనకి నక్షత్రాలు, గ్రహాలు, యూనివర్స్ అంతా ఫామ్ అయ్యాయి. ఒక్కొక్క ప్రపోర్షన్లో అంటే ప్రతి గ్రహాన్ని తీసుకుంటే ప్రపోర్షన్ ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ఈ పంచభూతాలు ఒక పర్టికులర్ కాంబినేషన్లో గ్రహాలు, నక్షత్రాలు అయ్యాయి. గ్రహాలు, నక్షత్రాలు అనేసరికి మనం యూనివర్స్ అంటున్నాం. ఫస్ట్ మర్చిపోకూడదు, మూలం ఏంటి? బ్రహ్మం. బ్రహ్మం నుంచి పంచభూతాలు. పంచభూతాలు ఒక ప్రపోర్షన్లో కలిస్తే నక్షత్ర మండలము, ఈ విశ్వం అంతా అయింది. ఈ నక్షత్రాలు మనకి ఎంత దూరాలు ఉన్నాయి? ఎవరైనా చెప్తారా? క్రోర్స్ ఆఫ్ కిలోమీటర్స్. మనం వాటిని లైట్ ఇయర్స్తో కొలుస్తారు. లైట్ ఇయర్స్తో కొలుస్తుంటారు, మెజర్ చేస్తారు. ఏ నక్షత్రం దగ్గరికి కూడా మనం ఎప్పుడు పోలేము. అంటే ఈ జీవితం చాలదు. కాంతి వేగంతో, ఒక సెకండ్కి కాంతి 1,86,000 మైళ్ళ వేగంతో ఒక సెకండ్కి కాంతి ప్రయాణం చేస్తే, ఒక సెకండ్కి అంత అయితే 1 నిమిషానికి ఇంటూ 60, 1 గంటకి ఇంటూ 60, 1 రోజుకి ఇంటూ 24, 1 సంవత్సరానికి ఇంటూ 365, 1,86,000 ఇంటూ ఇన్ని వేసేస్తే కాంతి 1 సంవత్సరం ఎంత దూరం ప్రయాణం చేస్తుంది. అలాంటి కాంతి వేగంతో ప్రయాణం చేసినా కూడా ఒక నక్షత్రం దూరాన ఉన్న నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి మన జన్మ చాలదు. మనకున్న ఏమంటారు స్పేస్ జెట్స్ ఏవి కూడా ఇప్పటికి అంత కెపాసిటీ ఉన్నాయి లేదు. అట్లాంటి విశ్వం అంతా ఫామ్ అయింది ఈ శక్తి కణాలు, పంచభూతాల సముదాయంగా. అలాంటిది భూమికి దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం, చిన్న నక్షత్రం సూర్యుడు. మన సూర్యుడు చాలా పెద్దగా, నక్షత్రాలు చిన్నగా ఉన్నాయి, అవి చాలా దూరాలు ఉన్నాయి, సూర్యుడు దగ్గరలో ఉన్నాయి. ఒక సూర్యుడి చుట్టూతా ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అనుకుంటున్నాం? 8 అయితే కదా, సూర్యుడిని కలిపి 9 అవుతున్నాయి. నవగ్రహాలు ఒక సూర్య కుటుంబం అనుకోండి. అంటే సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలలో మనం ఏ గ్రహం మీద ఉన్నాం? భూమి మీద ఉన్నాం. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు. అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఆ తర్వాత చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు భూమి పక్కన ఉంటారు. ఆ తర్వాత అంగారకుడు. ఇట్లా వాళ్ళు మెషర్ చేస్తారు దేనికి ఎంత దూరం. మన పంచభూత నవగ్రహ ధ్యానాలు ఇవన్నీ వివరాలు తెలుస్తాయి. అంటే మనము
ఒక చిన్న నక్షత్రం చుట్టూ తిరిగి 8 గ్రహాలలో ఒక గ్రహమైనటువంటి భూమి. భూమి తిరుగుతుందా, స్టాటిక్గా ఉందా? మన కళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? కదలకుండా కూర్చున్నారు కదా, భూమి కదలట్లేదు, నేను చేరులో కదలట్లేదు, కానీ భూమి కదులుతుంది, తిరుగుతుంది అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. వాళ్ళు చెప్పారు, ప్రూవ్ అయింది, చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు, మనం అర్థం కాకుండా మనం తీరాల్సిందే. భూమి తిరుగుతుంది, భూమి చుట్టుకొలత ఎంత. మనకి తెలియకుండానే అహంకారం చాలా ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను. ఏ భూమి మీద ఉన్నామో దాని గురించి మనకి తెలియదు, ఏం చేస్తున్నామో మనకేం తెలియదు. భూమి 25,000 మైళ్ళ చుట్టుకొలతను కలిగి 1 గంటకు 1042 మైళ్ళ వేగంతో తిరుగుతుంది. మన కారు 100 మైళ్ళ 100 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల వేగంతో పోతేనే కంట్రోల్ తప్పుతుంది. 1042 మైళ్ళ వేగంతో తిరుగుతున్న భూమి మీద ఇంత నిశ్చలంగా మనం ఎట్లా ఉండగలుగుతున్నాం చూడండి. ఉన్నామా లేదా? ఇవన్నీ మనకు అర్థం కాని వింటారు, అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి ఈ భూమి మీద మొట్టమొదటగా మనం పుట్టగలి ఎవరు అంటే అమీబా అవన్నీ చెప్తారు, అవన్నీ మనకు అవసరం లేదు. బాటనీ, జువాలజీ అంతా వద్దు, కానీ ఒక గడ్డి మొక్క వచ్చింది అంటే ఈ శక్తి కణాలు 1 సెకండ్కి కొన్ని లక్షల రొటేషన్స్తో పంచభూతాలలో తిరుగుతున్నాయి. కానీ ఇర్రెగ్యులర్గా తిరిగినప్పుడు అవన్నీ నిర్జీవం, ప్రాణం లేని. రిథమిక్గా సర్క్యులర్గా తిరిగేసరికి లైఫ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సర్క్యులర్గా ఎప్పుడైతే శక్తి కన్నా తిరుగుతుందో అప్పుడు ప్రాణం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ సృష్టిలో మ్యూటేషన్, సడన్ చేంజెస్ వస్తుంటాయి. అలా వచ్చి ఇర్రెగ్యులర్గా తిరిగినంత వరకు మనం పంచభూతాలు అన్నాము. ఈ రిథమిక్గా ఎప్పుడైతే ఆటోమేటిక్గా ప్రకృతిలో తిరిగిందో అప్పుడు ఒక గడ్డి మొక్క లాంటిది ఫామ్ అయింది. గడ్డి మొక్క నుంచి 84 లక్షల వృక్ష జాతులు వాటిని చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది. బట్ ప్రతి మొక్క ఏం చేస్తుంది చెప్పండి? పువ్వులు, కాయలు, పండ్లు, అంటే దాంట్లో విత్తనాలు. ఆ విత్తనము బ్లూ ప్రింట్ లాగా చెట్టంతా విత్తనంలో ఉంది. విత్తనం పెట్టగానే మళ్ళీ అలాంటి చెట్టు అలాంటి లక్షణంతో వస్తుంది కదా. అంటే తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రకృతి పరంగా ప్రతి చెట్టు అలాగా ముందుకెళ్తుంది. అంటే ఆ చెట్టులో ఉండేటటువంటి విత్తనంలో చెట్టు లక్షణాలన్నీ ఉన్నాయి, అంతవరకు ఓకే. మరి ఆ విత్తనం చెట్టు అవ్వాలంటే ఏం చేయాలి? నేలలో పెట్టాలి, నేల కావాలి, నీరు కావాలి, సూర్యరశ్మి కావాలి, గాలి కావాలి. ఇవన్నీ అనుకూలిస్తే ఆ విత్తనము మొక్కగా పరిగణిస్తుంది. కావాలి కదా. మనం ఏం చేస్తున్నాం? విత్తనాలన్నీ తెచ్చి డబ్బాలో పోసుకొని బియ్యము, పప్పులు, పెసరలు అన్నీ కూడా మన ఆహారం కొరకు తీసుకొచ్చి డబ్బాలో నిక్షిప్తం చేశారు. చేసినప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఎలా ఉంటాయి? అలాగే ఫ్రెష్గా ఉంటాయా? ఏమవుతుంది? పాడవడం అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ పురుగు? బయట నుంచి చీమలు అలాంటివి పెడుతుంటాయి లోపలికి కూడా, కానీ మనం టైట్గా పెట్టాం, బయట నుంచి వెళ్ళలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పురుగు? యూనివర్స్లోనే ఫామ్ అవుతుంది. యూనివర్స్ నుంచే ఫామ్ అవుతుంది. యూనివర్స్లోనే మెటీరియల్తోనే ఫామ్ అవుతుంది. ఆ గింజలోనే ఫామ్ అయింది. అంటే ఆ గింజలో ఉన్నటువంటి ప్రాణశక్తి చెట్టుగా ఎదగడానికి కొన్ని లక్షణాలు, కొన్ని సౌకర్యాలు కావాలి. ఆ సౌకర్యాలు ఇవ్వకుండా మనం బంధించాం, జైల్లో వేసినట్టు డబ్బాలో పోసి టైట్గా మూత పెట్టాము. దానికి నేల లేదు, నీరు లేదు కదా, గాలి సరిగ్గా లేదు, కొంచెం కొంచెం ఉన్నాయి. అంటే వర్షాకాలం తేమ ఉంటుంది కదండి, గాజు గ్లాస్ కూడా మనకి తడిగా ఉంటుంది కదా కొంచెం. అంటే దానికి తగిన వసతులు ఉంటే అది మొక్కగా పెరుగుతుంది. మరి మనకి మన పేరెంట్స్ చక్కగా చదివిస్తుంటే మాత్రం చదువుకొని ఉన్నాము, అర్థం చేసుకుంటున్నాము. చదివించకుండా వదిలేస్తే పల్లెటూళ్ళలో పిల్లలకు స్కూలు లేకపోతే ఉంటే మరి వాళ్ళల్లో కూడా ఇంతే జ్ఞానం ఉంది, చదవగలిగే జ్ఞానం ఉంది, కానీ మనం వదిలేస్తే వాళ్ళు గాలికి తిరుగుతారు. అట్లాగే ఆ విత్తనము చెట్టుగా అవ్వడానికి తగిన అవకాశాలు మీరు కల్పించినప్పుడు అది ఏమవుతుందంటే దాంట్లో లోపల బీజంగా ఉంటుంది చూడండి, పల్లీలలో లోపల చిన్న ఇది ఉంటుంది కదా, అది మొక్కగా ఉంటుంది. దాన్ని అది బయటికి ఎట్లా రావాలని తాపత్రయపడుతుంది. పడితే వాతావరణంలో కొంచెం తేమను తీసుకొని, కొంచెం టెంపరేచర్ని తీసుకొని ఇంకొక రూపాన్ని, సరైన రూపం అంటే మొక్కలాంటి రూపం రాకుండా ఇంకొక రూపాన్ని తీసుకుంది. అదేంటి? పురుగు. బయటకు వచ్చే ప్రయత్నంలో అది ఏమైంది? చెట్టు అవ్వాల్సింది
పురుగైంది. మొక్కలకి 1 సెన్స్ ఉంది. ఇదంతా ప్రకృతి పరిణామ క్రమం అండి. మనకి డార్విన్ ఎవల్యూషన్ థియరీ కూడా చెప్తారు. చాలా వరకు మహర్షి కూడా దగ్గరలో ఉంటుంది, కొంత డిఫర్ అవుతుంది చివరికి పోయేస్తుంది. అయితే ఈ పరిణామ క్రమంలో పంచభూతాలు ఒకటి ఒక్కొక్క భూతం ఎలా మారుకుంటూ వచ్చాయో ఈ భూమి మీద గడ్డి మొక్క నుంచి 8 రకాల వృక్షజాతులు వచ్చి ఆ విత్తనం పక్కకి వెళ్ళిపోయినప్పుడు మొక్క అవనప్పుడు అది 2 సెన్స్డ్ వామ్ లాగా పురుగులాగా తయారైంది. మొక్కకి టచ్ సెన్స్ ఉండి పురుగుకి ఇంకేం సెన్స్ డెవలప్ అయింది? టేస్ట్. టచ్ ముట్టుకుంటే ముట్టుకుంటుంది, తర్వాత తింటుంది. ఆ విత్తనాన్ని అంతా గుల్లగుల్లగా చేస్తుంది కదా, అంటే టచ్ టేస్ట్ 2 సెన్సెస్ డెవలప్ అయింది. ఒక క్యాటర్ పిల్లర్ని తీసుకోండి, ఆకులన్నీ తినేస్తుంది. తర్వాత ఏమవుతుంది? మన ఇంట్లో చెట్లు ఉన్నప్పుడు చూస్తాం. తర్వాత ఆకులన్నీ తిన్నాక క్యాటర్ పిల్లర్ ఏమవుతుంది? నెక్స్ట్ స్టేజ్ సీతాకోక చిలుక. అంటే 3 సెన్స్డ్ బటర్ఫ్లైగా మారుతుంది. అంటే 2 సెన్స్డ్ వామ్స్. ఇంతవరకు చదువుకున్నాం కదా, గొంగళి పురుగు లాంటివి సీతాకోక చిలుకలు అవుతాయి. అంటే 2 ఇంద్రియాలు ఉండేటటువంటి గొంగళి పురుగు లాంటిది 3 ఇంద్రియాలు ఉన్న సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుంది. ఇది మ్యుటేషన్, సడన్ చేంజ్ అన్నమాట. సృష్టి అంతా సడన్ చేంజ్తో కంటిన్యూ అవుతుంది. అంటే 3వ ఇంద్రియం ఏంటి దానికి? సీతాకోక చిలుకకి స్మెల్ సెన్స్. అది ఎక్కడో ఉన్న పువ్వుల వాసనను పట్టుకొని వెళ్ళి మకరందాన్ని తీసుకుంటుంది. దానికి తగినట్టు ప్రకృతి దానికి రెక్కలు కూడా ఇచ్చింది. అంటే టచ్, టేస్ట్, స్మెల్. ఆ తర్వాత 4 ఇంద్రియాలు. అంటే ఇది కళ్ళు, చూపు అనేది 4వ ఇంద్రియం. పాములకు మాత్రమే కళ్ళు ఉంటాయి. అంటే మనందరూ కూడా కళ్ళు ఉంటాయి, పాములకు మాత్రం కాదు. కళ్ళు ఉంటాయి, చెవులు ఉండవు. చాలా మంది పాము చెవులు అంటారు, కానీ పాములకి చెవులు ఉండవు. మీరు వినలేదు, మీరు కనుక్కోండి, అది సైంటిఫిక్ ఫ్యాక్ట్ అంటారు. నాదస్వరాన్ని ఇలా ఊదుతారు కాబట్టి అది అలా ఉందంట, కానీ అది వినపడదంట. సో పాములకు కళ్ళు ఉన్నాయి. మనం కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటాము. ఆ తర్వాత అంటే ఇప్పటికి 4 సెన్సెస్ డెవలప్ అయ్యాయి: టచ్, టేస్ట్, స్మెల్, సైట్. ఆ తర్వాత మిగిలిన జంతువులన్నిటికీ 5వ జ్ఞానేంద్రియం ఏంటి అంటే హియరింగ్ ఎబిలిటీ, వినికిడి శక్తి పెరిగింది. ఎందుకు ఇంత పెరగాలి అంటే మనలో ఒక తపన ఉంటేనే కదా. ఇప్పుడు ఇంత మార్నింగ్ సండే మీరు వారమంతా కష్టపడి జాబులు చేసి అలసిపోయి ఇక్కడ ఏదో కావాలి, కొత్తది తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి ఇంత సమయాన్ని పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అంటే మనకు లోపల తపన ఉంటే అది సాధ్యమవుతుంది. అలా ఆ ప్రాణికి ఏదో కావాలనే తపన. ఈ ఫ్రాక్షన్ డిమాండ్స్ టోటల్లీ సప్లైస్. మనం ఏది యద్భావం తద్భవతి అన్నట్టుగానే మనం కోరుకుంటే, బలీయంగా మీరు కోరుకుంటే మీరు ఇక్కడికి వస్తారు, నేను ఇక్కడికి వస్తాను. అది ఎక్కడో మనకే తెలియకుండా అంతర్గతంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తే ఇవాళ చేయాలి. అట్లాగా ఆ ప్రాణికి ఉండేటటువంటి తపన. కళ్ళు ఉన్నాయి, నేను ఎదురుగానే చూస్తాను. వెనక నుంచి వచ్చి ఎవరైనా మొట్టిగా వేస్తారు అనుకోండి, అయ్యో నాకు చూసుకోలేదు అనుకుంటాం. కానీ వాళ్ళకి ఏంటి, ఏదైనా తెలుసుకోగలిగేది కావాలి అనే తపన ఉన్నప్పుడు గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆర్కిటెక్ట్. చుట్టూ కళ్ళు పెట్టాడు కదా, మనమైతే బొమ్మలు పెడతాం చుట్టూ కళ్ళు. అందుకని ఒక హియరింగ్ ఎబిలిటీ కనుక ఉంటే ఎంత దూరాన్ని వస్తున్నా కనిపించండి కూడా వినిపించి మనం జాగ్రత్త పడగలుగుతుంది కదా. అలా మనలో ఉండే తపన వల్లనే ప్రకృతి మనకి దోహదం చేసి వాటిని అందించింది. ఈ విధంగా 5వ జ్ఞానేంద్రియమైన చెవులు కూడా ఎక్కాయి. ఇప్పుడు ఏమేమి వచ్చాయి? స్పర్శ, తర్వాత రుచి, ఆ తర్వాత వాసన. స్పర్శ అంటే స్కిన్ అనుకోండి, ఇట్లా పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది. రుచి అంటే నాలుక, వాసన అంటే ముక్కుతో చేస్తాం కదా. తర్వాత కళ్ళతో చూస్తాం, చూసి గ్రహిస్తాం. ఆ తర్వాత చెవులను వినికిడి శక్తి. ఈ జంతువులన్నీ పులులు, సింహాలు, నక్కలు, ఆవులు, కుక్కలు, పిల్లులు అన్నిటికీ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మనం చూసే వాటిల్లో చాలా వాటికి. మనకెన్ని ఉన్నాయి? మనకెన్ని ఉన్నాయి? డౌటా? 5 ఉన్నాయా? 6 ఉన్నాయి. 6th సెన్స్ ఉంది అని చెప్తాను. 6th సెన్స్ అంటే మైండ్. మరి మనం ఎట్లా వచ్చామంటే కేవలము మన ఇది అవతారాలు చూపిస్తారు చూడండి. ఫస్ట్ మత్స్యావతారము, తర్వాత కూర్మ అవతారము, తర్వాత వరహావతారం అంటే వాటర్ నుంచి మళ్ళీ యాంఫిబియన్స్ నేల మీదకి వచ్చేది. ఆ తర్వాత నరసింహ అవతారం
ఇప్పుడు అక్కడికి వద్దాం మనం. ఇప్పుడు జంతువులు ఏర్పడ్డాయి 5 సెన్స్, మన 6th సెన్స్ హ్యూమన్ బీయింగ్. ఈ రెండింటికి మధ్యలో నరసింహ అవతారం. హాఫ్ మ్యాన్ హాఫ్ యానిమల్ అంటే 2 డిఫరెంట్ స్పెసీస్ ఆఫ్ యానిమల్స్ యొక్క యాక్సిడెంటల్ మేటింగ్తో సగం జంతు లక్షణాలు సగం మనిషి లక్షణాలు ఉండేలాగా, అంటే ఒక చోట చెప్తారు, మేబీ కరెక్ట్ మే నాట్ బి కరెక్ట్, డైనోసార్స్ లాంటివి, తర్వాత మంకీస్ ఉన్నాయి కదా, ఇలాంటి వాటి యాక్సిడెంటల్ కనెక్షన్ వలన ఒక హాఫ్ మ్యాన్ హాఫ్ యానిమల్ లాంటిది. అంటే ఈ సైంటిఫిక్ దాన్నే వాళ్ళ అవతారాల రూపంలో కథలుగా చెప్తే అందరికి బాగా అర్థమవుతుంది. అలా నరసింహ అవతారం లాంటిది. అలా వచ్చిన మనిషి మంకీ అంటే ఏంటి చూడండి, కీ టు ద మ్యాన్. మంకీ మంకీ అంటుంటాం, కీ టు ద మ్యాన్. మనిషికి కీ అంటే ఫోటో నుంచే మనం వచ్చాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఏప్స్ కానీ లేకపోతే గెరిల్లాస్ కానీ ఏప్కి తోక ఉండదు, అది 2 కాళ్ళ మీద నిలబడితే ఆల్మోస్ట్ మనుషులాగానే ఉంటారు, కనిపిస్తాయి. అంటే మంకీస్ నుంచి మనం వచ్చాము, ఒక్క మంకీ నుంచి రాము, ఇంకో రకమైన స్పీసీస్ ఇది 2 కలిస్తే వాటి నుంచి హ్యూమన్ బీయింగ్. ఇది సడన్ చేంజ్. అంటే ఒక విత్తనము పురుగుగా ఎట్లా మారిందో అట్లాగే 5 సెన్స్డ్ యానిమల్ ఒక హ్యూమన్ బీయింగ్గా మారి 2 కాళ్ళ మీద. అంటే జంతువులు ఇలా హారిజెంటల్గా వెళుతూ ఉన్నప్పుడు వెన్నెముక ఉండి హారిజెంటల్గా ఉంటే బ్రెయిన్ ఎక్కువ డెవలప్ అవ్వదు. మనం ఇలా నిటారుగా ఉన్నాం. ఇప్పుడు మనలో పంచభూతాలు ఉన్నాయనుకున్నాం, మన ప్రాణశక్తి. తర్వాత మనలో వాయుతత్వం ఉందా లేదా, లంగ్స్ గాలి తీసుకుంటున్నాం. అగ్నితత్వం బాడీ టెంపరేచర్ ఉందా లేదా, అది ఉంటేనే కదండి కరెక్ట్గా ఎంత 96 98.6 ఏదో అంటారు కదా నార్మల్. అంత ఉంటే మనం సరిగ్గా పనిచేస్తాం. అది తగ్గితే ప్రాబ్లమే, ఎక్కువైతే జ్వరం అని చెప్తున్నాం. కాబట్టి అగ్నితత్వం మన బాడీ టెంపరేచర్, వాయుతత్వం మనం తీసుకునే గాలి ఆక్సిజన్ ఇది. తర్వాత జలతత్వం, మన శరీరం అంతా నీరే ఉంది, చాలా నీరు ఉంది. ఇప్పుడు నీరు తాగాలంటున్నారు, తక్కువైపోతుంది అని చెప్పేసి. సో నీరు. తర్వాత సాలిడ్, ఎముకలు మజిల్స్ ఇవన్నీ. అంటే బయట ఉన్న పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి కదా, ప్రాణశక్తి కూడా మనలో ఉంది కదా. సో ఈ పంచేంద్రియాలతో పాటు నిటారుగా ఉండటంలో మనకి ఇక్కడ బ్రెయిన్ చాలా పవర్ఫుల్గా తయారైపోయి ఆలోచించగలిగే శక్తి, అంటే మనం మైండ్ అని చెప్తున్నాం, అది బాగా డెవలప్ అయింది. జంతువులు కూడా తన బిడ్డను గుర్తుపడతాయి, ఆహారాన్ని తీసుకుంటాయి, కొంతవరకు బాగానే ఉంటాయి. కానీ మనం ఆలోచించలేదు, ఏది దొరికితే అది తింటాయి. మనం ఆలోచించుకొని రకరకాల ఆర్టిఫిషియల్ టేస్ట్లు ఇచ్చి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇచ్చి, ఇంకా కళలను డెవలప్ చేసుకునే కెపాసిటీ మన మైండ్కి ఉంది. కాబట్టి ఇలా నిటారుగా మనిషి నిలబడగలిగినప్పుడు ఇక్కడ అన్నిటికన్నా లైటెస్ట్ అయినటువంటి ప్రాణశక్తి ద్వారా, బ్రెయిన్ సెల్స్ ద్వారా మైండ్ డెవలప్ అయింది. సో ఇలా 6th సెన్స్డ్ హ్యూమన్ బీయింగ్ వచ్చామని. ఇప్పుడు ఎక్కడైనా బ్రేక్ ఉందా చెప్పండి. ఫస్ట్ మర్చిపోకండి, మొట్టమొదటి పైన ఉన్నది బ్రహ్మం, శివం, బ్రహ్మం, దైవం ఏదైనా చెప్పండి. దాని నుంచి ఏం ఫామ్ అయింది? ఫస్ట్ ఆకాశ్, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత నీరు, నీరు తర్వాత భూమి, భూమి నుంచి వచ్చింది 1 సెన్స్డ్ ప్లాంట్, ప్లాంట్ లైఫ్. ఆ తర్వాత 2 సెన్స్డ్ విత్తనం కూడా 1 సెన్స్డ్ కిందకి వస్తుందండి, మొక్కకు సంబంధం కదా. తర్వాత 2 సెన్స్డ్ వామ్స్, పురుగులు. తర్వాత 3 సెన్స్డ్ బటర్ఫ్లైస్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత 4 సెన్స్డ్ రెప్టైల్స్, పాములు ఇలాంటివి. తర్వాత 5 సెన్స్డ్ యానిమల్స్. తర్వాత వాటి తర్వాత మనము 6th సెన్స్ హ్యూమన్ బీయింగ్. నేను అక్కడ మొదలు పెట్టాను పంచభూతాలు 1 సెన్స్ నుంచి 6th సెన్స్. సర్కిల్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు. ఇక్కడి నుంచి ఇక్కడ కొంత గ్యాప్ ఉంది. బ్రహ్మము, పంచభూతాలు 1 సెన్స్ నుంచి 6th సెన్స్ వరకు వచ్చాను. సో నేను ఎక్కడ బయలుదేరాను? నేనే ఇన్ని రకాలుగా మారుకుంటూ వచ్చాను. నా వెనకాల ఎవరున్నారు? నా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రుల వెనకాల ఎవరున్నారు? తాత ముత్తాతలు, ఇంకా యాన్సెస్టర్స్. అలా వెనక్కి వెళ్ళిపోతే హాఫ్ మ్యాన్ హాఫ్ యానిమల్గా ఉన్న ఫస్ట్ మ్యాన్ అంటారు ఎర్త్. వాళ్ళకన్నా ముందు ఎవరున్నారు? 5 సెన్స్డ్ యానిమల్స్. అంతకన్నా ముందు 4 సెన్స్డ్, 3 సెన్స్డ్, 2 సెన్స్డ్, 1 సెన్స్ ప్లాంట్. నా ప్రయాణం అక్కడి నుంచి వచ్చింది. 1 సెన్స్ అవ్వడానికి ముందు భూమిగా ఉన్నాను, అంతకన్నా ముందు నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అంతకన్నా ముందు బ్రహ్మ. నేనెవరు?
నేనెవరు? బ్రహ్మం. మరి మీరెవరు? డౌటా? అంత మెల్లగా చెప్తున్నారు. మీరెవరు? నేనెవరు? దీన్ని ఉపనిషత్తు ఏమని చెప్పింది? అహం బ్రహ్మస్మి. వినుంటారు మీరు. అహం అంటే నేను, బ్రహ్మం అస్మి, నేను బ్రహ్మను. ఊరికే అహం బ్రహ్మస్మి 100 సార్లు అనుకుంటే మనకి ఏం అర్థం కాదు. ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఆ బ్రహ్మమే ఇలా రూపాంతరం కూర్చొని క్రియేట్ చేయలేదండి. సృష్టికర్త కాదు, బ్రహ్మమే కలుగుతాను. నేను ఒక చిన్న ఇన్ఫాంట్గా ఉన్నాను, ఒక బేబీగా ఉన్నాను, ఒక గర్ల్గా ఉన్నాను, ఒక యువతిగా ఉన్నాను, ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్గా ఉన్నాను, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఉమెన్ అయ్యాను నేను అని అంటే నా పేరు అప్పుడు ఇప్పుడు ఒకటే, నా ఆత్మ ఒకటే. కానీ నా రూపము, నా ఏమంటారు, నా ఎఫిషియన్సీలలో మార్పులు వస్తున్నాయా లేదా? ఒక్కరు ఇలా ఎలా పరిణామం చెందారో అలాగే బ్రహ్మము తనను తాను మార్చుకుంటూ 6th సెన్స్ హ్యూమన్ బీయింగ్గా వచ్చింది. మీ ఇంటి నుంచి వచ్చారు, ఎన్నింటికి వెళ్ళిపోదాం అనుకుని వచ్చారు? ఇంట్లో 1 కదా, ఇక్కడే 1 అవుతుంది. సరే ఇంకొక ½ an hour ఏదో అనుకుంటారు కదా. నేను ఈవినింగ్ వరకు కూర్చోబెడితే రెస్ట్లెస్ అవుతారా, కంఫర్టబుల్ ఉంటారా? కదా. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలి కదా, అవునా? మన ఇంటికి చేరితేనే మనకి ప్రశాంతం. కావాలని అప్పుడప్పుడు ఇల్లు తోడు కొట్టి తీర్థయాత్రలు కడతాము, కానీ వారం 10 రోజులు అయ్యి జలుబు దగ్గు అని వచ్చినప్పుడు మళ్ళీ మన ఇంటికి వచ్చి ప్రిపేర్ చేసుకుంటుంటాం. అనంటే ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి వెళితే శాంతి, ఆనందం. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము? బ్రహ్మం నుంచి. ఇంత పరిణామ క్రమంలో ఇన్ని దశలు మారుతూ మానవుడిగా మనం ఇక్కడికి వచ్చిన మన ఇల్లు ఎక్కడుంది? సో నా లైఫ్ గోల్ ఏదయ్యి ఉండాలి? ఎక్కడికి చేరాలి? బ్రహ్మం చేరాలి. మనకి స్కూల్లో ఉన్నప్పుడు మీ గోల్ ఏంటి అంటే డాక్టర్, ఇంజనీర్, లాయర్, ఇంకోటి ఏదో చెప్తారు, మాస్టర్స్, టీచర్స్ ఏదో చెప్తున్నారు. కానీ డాక్టర్లు సఫర్ అవుతున్నారు, లాయర్లు సఫర్ అవుతున్నారు, ఇంజనీర్లు సఫర్ అవుతున్నారు, పశువులు రాసేవాడు, చెప్పులు కుట్టేవాడు కూడా సఫర్ అవుతున్నారు. అది మూలం. లౌకిక జీవితం గడపడానికి మనకి ఏది ఇష్టం ఉంటే మన మానసిక స్థితిని బట్టి ఒక వృత్తిని ఎంచుకుంటాము, దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటాము, కుటుంబాన్ని నిర్వహించుకోవడానికి, ఈ మనకు ఉండడానికి ఇల్లు, తర్వాత తినడానికి తిండి కావాలి. కాబట్టి అవి మెటీరియలిస్టిక్ గోల్స్. కానీ మన జన్మ తీసుకుని, మానవ జన్మ తీసుకున్నామంటే మన గోల్ ఏంటి? ఇలా తిరుగుతూ వచ్చాం. ఎక్కడికి పోవాలండి? బ్రహ్మ. ఇక్కడ కోట్లు సంపాదించిన మనకు మనశ్శాంతి ఉండదు. మిమ్మల్ని సాయంత్రం వరకు కూర్చోబెడితే మీకు మనశ్శాంతి ఉండదు. ఇంటికి పోతేనే మీరు మనకి ఇంటికి పోతే హ్యాపీగా ఉంటారు. అట్లాగే బ్రహ్మం నుంచి వచ్చిన మనము మళ్ళీ బ్రహ్మాన్ని చేరుకుంటేనే మనకు కావాల్సినటువంటి పరిపూర్ణ శాంతి దొరుకుతుంది. ఇక్కడ ఏది వెతుకుతున్నా మనము నాకు మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదని ఎవరైనా అంటున్నారు. కానీ ఎలా మనశ్శాంతి పొందాలి, ఎక్కడ పొందాలి అనేది మనకి తెలియనప్పుడు అగమ్య గోచరంగా ఉన్నాము. ఇప్పుడు నాకు కరెక్ట్గా మీరు లొకేషన్ ఇచ్చారు కాబట్టి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా ఇక్కడికి రాగలిగాం. అదే తెలియకపోతే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియకపోతే కూకట్పల్లి ఎక్కడ, వివేకానంద కేంద్రం ఎక్కడ అనేది గైడెన్స్ అయ్యోనే ఉంటాను, గమ్యాన్ని చదివి. అందుకే మన గమ్యం ఇది, మన లక్ష్యం అది చేరుకునేది. మహాత్ములు, యోగులు, ఋషులు, గురువులు అక్కడికి చేరుకొని ఇది మీ లక్ష్యం, జీవిత లక్ష్యం, దాన్ని పొందాలి అని చెప్పేసి ఒక గురువు తాను అంతటి వరకు ప్రయాణం చేసి దారిని సుగమం చేసి మనకు ఒక మార్గాన్ని అందించాలి. సో ఇప్పుడు నేను ఎవరు అంటే నేను అహం బ్రహ్మస్మి అంటున్నాను. మీరెవరు? మీకు మీరు అహం బ్రహ్మస్మి. నేనేమని చెప్పాలి? యు ఆర్ దట్. మీరు కూడా అదే కదా, తత్వమసి వినుంటారు. తత్వమసి అనేది కూడా ఉపనిషత్తు మాత్రం. తత్వం అసి, నువ్వు అదే, యు ఆర్ దట్, దట్ యు ఆర్. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అంతా బ్రహ్మమే. అయితే ఆ బ్రహ్మము మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా కనిపిస్తుంది. 5 ఇంద్రియాలు ఉన్న జంతువుల్లో బ్రహ్మం ఉంది, 4 ఇండ్లలో ఉంది. ఇన్యానిమేట్, ప్రాణం లేని కార్పెట్లో ఉంది బ్రహ్మము, అది ఇన్యానిమేట్గా ఉంది, ఇది యానిమేట్గా ఉంది. ఇది ప్రాణం ఉన్నదా, అది ప్రాణం లేదు, అన్నింటిలో బ్రహ్మం. ఎందుకు ఉంది అంటే అన్ని శక్తికణ సముదాయం, ఎనర్జీ పార్టికల్స్తోనే తయారైంది. ఎనర్జీ పార్టికల్కి కూడా బ్రహ్మం అన్నప్పుడు పార్టికల్ లేని వస్తువు ఈ ప్రపంచంలో ఏదైనా ఉందో చెప్పండి.
పార్టికల్ లేదు. అందరికి చెప్తారు కదా, యాటమ్స్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎవ్రీథింగ్ ఈజ్ అసోసియేషన్ ఆఫ్ యాటమ్స్ అనే చెప్తున్నారు కదా. మరి ఆ యాటమ్కి ముందు స్టేజ్ ఏంటి, ఆ ఈథర్కి ముందు స్టేజ్ ఏంటి, బ్రహ్మం. అది ఆ స్టేజ్లో ఉంది. నేను ఇక్కడ ఆగాను, నా మూడు బ్రహ్మం. మరి నేను బ్రహ్మము, మీరు బ్రహ్మం అని చెప్తున్నప్పుడు నేను ఎందుకు బ్రహ్మంగా లేను? మనశ్శాంతి లేకుండా, అనారోగ్యంతో, కష్టాలతో ఎందుకు బాధపడుతున్నాము అంటే ఫస్ట్ మూల కారణం నా మూలాన్ని మర్చిపోయింది. మూలం ఏంటి? నా మూలం బ్రహ్మం అనే విషయాన్ని నేను మర్చిపోతే నాలో మొలకెత్తింది అహంకారం. ఈగో ఈజ్ ఎడ్జింగ్ గాడ్ అవుట్. దేవుడిని పక్కకు తోసేసి నా అంత వాళ్ళు లేరు, నాకున్నంత జ్ఞానం లేదు, నా అంత గొప్ప వాళ్ళు లేరు అనే అహంకారం వచ్చింది. అహంకారం నుంచి ఐ అండ్ మైండ్, నేను, నాది అనేది వచ్చింది. మనీ మాండరింగ్, పవర్ మాండరింగ్ వచ్చింది. సినిమా యాక్టర్లు బాగా డబ్బు సంపాదిస్తే నెక్స్ట్ ఏంటంటే కాపాడుకోవడానికి అధికారం కావాలి కదా, అదే మనీ మాండరింగ్, పవర్ మాండరింగ్. ఈ రెండింటి ద్వారా వచ్చేది 6 పిల్లలు పుడతారు. వాళ్ళే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, గ్రీడ్, యాంగర్, ప్రెజర్నెస్, ఇమ్మోరల్, సెక్షువల్ ప్యాషన్, వ్యానిటీ అండ్ పేరెన్స్. ఇంకా ఉంటే చెయ్యని తప్పు లేకపోతే జరగని నష్టాలు ఏంటి? వాటి వల్ల మనము ఆ గ్రీడ్, యాంగర్, ప్రెజర్నెస్ వీటి ద్వారా ఇతరులను బాధ పెట్టడము, స్నాచింగ్, జంతువుల కంటే వేరే దాన్ని చంపి తినడం. మరి మనకి చంపి తినాల్సిన అవసరం లేకుండా మనము ఆహారాన్ని తయారు చేసుకుని తినగలిగే మేధాశక్తి మనకు ఉంది కాబట్టి ఏ ప్రాణిని చంపకూడదు. కానీ ఇప్పుడు అదే జంతువుల్లో ఉన్న ఆ లక్షణం వాళ్ళందరూ మన పూర్వీకులా కదా, సింహాలు, పురులు, కుక్కలు వాళ్ళందరూ మన యాన్సెస్టర్సే కదా. ఆ క్వాలిటీస్ అన్నీ మనలో ఉండడం వల్లనే ఇంకోళ్ళని బాధ పెట్టడం, లాక్కోవడము, చంపకపోవచ్చు, వాళ్ళ ఆస్తుల్ని దోచుకోవడము, హింస పెట్టడము, ఇలాంటి గుణాలు మనలో ఉన్నాయి. కాబట్టి కామక్రోధ మొదలగు మాత్సర్యాలను తొలగించుకోవాలి అంటే అహంకారాన్ని తొలగించుకోవాలి. అహంకారాన్ని తొలగించుకోవాలంటే నా మూలాన్ని తెలుసుకోవాలి. నా మూలం ఏంటి? బ్రహ్మం. అంటే ఆ బ్రహ్మం గురించి తెలుసుకోవడానికి మీరు భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞానం ఇష్టం ఏదో ఒక 4 పద్ధతుల్లో ఒకదాన్ని ఆశ్రయించాలి. భక్తికి మీరు చాలా సమకూర్చుకోవాలి. ధ్యానానికి ఏమి లేదు, ఎక్కడ కూర్చున్నామో అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మీరు బ్రహ్మాన్ని చేరుకోవచ్చు. శ్రమ లేకుండా, ఖర్చు లేకుండా ధ్యానం చేయవచ్చు. సో మనం అహంకారాన్ని వదులుచుకోవాలంటే ఏం కావాలి? బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. ధ్యానం అవసరం ఉందా లేదా చూడండి. తర్వాత ఈ కామక్రోధాలు ఉన్నప్పుడు ఇతరులను బాధ పెట్టడం జరిగితే పాప ముద్రలు మనకి ఏర్పడతాయి. దశరథుడు శ్రవణ కుమారుని చంపినందుకే కదా, తెలవకనే, కావాలని చెప్పలేదు. కానీ ఆ శాపం వల్ల తను కూడా పుత్రుడికి దూరం అవుతున్నాననే బాధతో ఉంటే ఎవరిని మనం బాధ పెట్టినా అది ఏదో ఒక సమయంలో మన మీద ఒక శాపంగా ఉంటే ఒక రైట్ టైంలో ప్రకృతి మనకు కూడా కష్టాన్ని కలిగిస్తుంది. మనం రియలైజ్ అవ్వాలి. అందుకే ఎవరిని ద్వేషించదు, ఎవరిని చులకన చెయ్యద్దు. కుదిరింది మన మిత్రులకు సహాయం చేస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్. అది ఈ ధ్యానంలో ప్రతిరోజు ఒక మంత్రంగా మనం చెప్పుకునే విధానం ఉంది మనల్ని మనం మార్చుకోవడానికి. అంటే మనం ఎవరిని బాధ పెట్టకపోతే మనకు కష్టాలు, బాధలు, పాపాలు చేరవు. పాపము అంటే కాజింగ్ హార్మ్ టు సెల్ఫ్ ఆర్ అదర్స్ ఎట్ ప్రెసెంట్ ఆర్ ఎట్ ఫ్యూచర్ టు ద బాడీ ఆర్ మైండ్ బై థాట్ వర్డ్. ఇక్కడ కూర్చొని ఎవరి గురించో నెగిటివ్గా మాట్లాడితే అది ఆ నెగిటివ్ వ్యక్తిని చేరి నెగిటివ్ గ్రూప్ను తయారు చేస్తారు. అలా చేరకపోతే ప్రకృతి ఈ నెగిటివ్ థింకింగ్ అంతా తీసుకొని ప్రళయాలు, కరోనా, భూకంపాలు ఇలాంటి ప్రళయాలు వస్తాయి. అందుకని చెడు ఆలోచించడానికి భయపడాలి, చెడు మాట్లాడడానికి భయపడాలి, చెడు చేయడానికి భయపడాలి. మనం పుణ్యవంతులుగా, మనశ్శాంతితో, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఇష్టం వచ్చినట్టు ఆలోచించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు చేస్తే దాని ఫలితాన్ని ఎవరు అనుభవించాలి? మళ్ళీ మనమే అనుభవించాలి. ఇంత పవిత్రమైన భూమిని, నీరుని, గాలిని అన్నింటినీ కలుషితం చేసి పడేస్తున్నామంటే తప్పు మనది కాదా? మరి ఎవరు సఫర్ అవుతారు? మనమే అవుతాం కదా. అది అందుకని ఈ పాపపు కార్యాలు చేయకుండా మనం ఉండాలి. 3 గాడ్, మనం దైవం అనుకున్నాం కదా, దైవంలో 3 ఇంప్యూరిటీస్ కలిస్తే మ్యాన్ అయ్యాడు. నేను అహం బ్రహ్మస్మి అంటున్నాను, తత్వమసి అంటున్నాము, కానీ బ్రహ్మంగా లేవు, దైవంగా లేవు. ఎందుకని? మనలో 3 మలిన ఇంప్యూరిటీస్ చేయాలి. వాట్ ఆర్ దీస్ 3 ఇంప్యూరిటీస్ అంటే ఒకటి ఈగో, రెండవది ఇంప్రింట్స్ ఆఫ్ సిన్స్, పాప ముద్రలు, అదే కర్మలు అంటున్నాము.
తర్వాత మూడవది అన్డ్యూ అటాచ్మెంట్ విత్ మెన్ అండ్ మెటీరియల్. వెరీ బిగినింగ్లో చెప్పాను. వ్యక్తి వ్యామోహం, వస్తు వ్యామోహం. చుట్టూ వేల మంది నాకు ఎంత గొప్ప సర్కిల్ అంటాడు ఒక రాజకీయ నాయకుడు, లక్షల మంది అక్కడ చేరుతారు. నిజంగా అతనికి ఆపదలో కష్టంలో నిలబడే వాళ్ళు ఒక్కరిద్దరు ఉంటారో లేదు. మనకు కూడా ఒక ఈగోయిస్టిక్గా ఒక పెళ్లి చేయాలంటే వేల మందిని పిలుచుకోవాలనుకుంటాం. నిజంగా ఆశీర్వదించే వాళ్ళు ఎందరు ఉంటారు ఆలోచించు. అంటే వ్యక్తి వ్యామోహం ఎక్కువగా ఉంది, వస్తు వ్యామోహం కూడా చాలా ఎక్కువగా. రకరకాల వస్తువులు కూడబెట్టాలనే తాపత్రయం ఉంది. అది మూడవ మలినం. 3 మలినాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇంప్యూరిటీ ఈగో. ఈగో వల్ల కామక్రోధాలు వచ్చాయి. రెండవది వీటి వల్ల చేసే పాపాలు, పాప ముద్రలు, వాటి ఫలితం మనమే అనుభవించాలి. మూడవది అన్డ్యూ అటాచ్మెంట్ విత్ మెన్ అండ్ మెటీరియల్. వ్యక్తి వ్యామోహం, వస్తు వ్యామోహంతో నా వాళ్ళని సంరక్షించుకోవడానికి నేను ఎంతమందినైనా ఏమైనా చేస్తాను. నా వాళ్ళే బాగా ఉండాలి, ఎవరు బాగా ఉండదు. ఈ భావన ప్రతి మనిషిలో ఉండేసరికి అక్కడ తప్పులు జరుగుతున్నాయి. సో ఈ 3 మలినాలు దేంట్లో చేరాయి? బ్రహ్మంలో ఈ 3 మలినాలు చేరితే ఇప్పుడు మనిషిగా మనం ఉన్నాం. మనం బ్రహ్మం అవ్వాలంటే ఈక్వేషన్ రివర్స్ చేసి చెప్పాను. మ్యాథ్స్ అందరికీ వచ్చి కదా మ్యాథమెటిక్స్. గాడ్ ప్లస్ 3 ఇంప్యూరిటీస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్. గాడ్ అవ్వాలి. మ్యాన్ అంత మెల్లగా చెప్పుకుంటారు. మ్యాన్ మైనస్ 3 ఇంప్యూరిటీస్. మ్యాన్గా ఉన్నాము, 6th సెన్స్ మ్యాన్గా ఉన్నాము. మనలో నుంచి 3 ఇంప్యూరిటీస్ తీస్తే మనం ఏమవుతాము? గాడ్. అలా అయిన వాళ్ళే వివేకానందుడు, వేదాత్రేయ మహర్షి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళందరూ వాళ్ళు మనలో మ్యాన్గానే పుట్టారు. కానీ 3 ఇంప్యూరిటీస్ని తొలగించుకొని దే బికేమ్ గాడ్. ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళని ఆరాధిస్తున్నాం, ఎందుకు గురువులుగా చూస్తున్నాం, ఎందుకు నమస్కరిస్తున్నాం అని అంటే వాళ్ళు ఈ మలినాలను తొలగించుకున్నారు. అహంకారాన్ని తీసేశారు, పాపాలు చేయలేదు. తర్వాత ఉన్న ఏదైనా తెలిసి తెలియక జరిగినా కూడా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షికి క్యాన్సర్లు వచ్చినాయని విన్నాం కదా. వస్తాయి, ఏదో ఎక్కడో జరిగితే శరీరం ద్వారా జరిగిన పాపాలకి వచ్చిన వాళ్ళ ఆత్మని శరీరాన్ని డిటాచ్ చేసి చూశారు, మహాత్ముడిగా ఎదిగారు. సో మ్యాన్ మైనస్ 3 ఇంప్యూరిటీస్గా దే బికేమ్ డివైన్. మహాత్ములందరూ అడిగారు. మరి అందరిలాగానే మనలో బ్రహ్మం ఉంది, పంచభూతాలు ఉన్నాయి, 6th సెన్స్ ఉంది. మనం ఎక్కడ మనకు లోపం ఉంది? అన్నీ ఇచ్చాడు భగవంతుడు. మనం ఏం చేయాలి? వాళ్ళలాగానే మనలోకి వెళ్ళి 3 ఇంప్యూరిటీస్ని తొలగించాలి. 3 ఇంప్యూరిటీస్ ఎట్లా తొలగిపోతాయి? ఈగో ఎట్లా పోతుందంటే దైవాన్ని ఆశ్రయించాలి. అది మీ ఇష్టం. భక్తి మార్గంలో వెళ్ళండి, ధ్యాన మార్గంలో వెళ్ళండి, ఏదైనా వెళ్ళండి. కానీ ఒకప్పుడు ఎద్దుల బండే ఉంది. ఎద్దుల బండి మీద మాత్రమే పోతే హైదరాబాద్ రావాలంటే ఒక పల్లెటూరు నుంచి ఒక 4 రోజులు ప్రయాణం సర్ది కట్టుకొని వచ్చేవాళ్ళు. నాకు ఆ ఎద్దుల బండి ప్రయాణం ఒక్కటే అనుభవం ఉంటే ఇలాగే వెళ్ళు అని నేను ఇన్సిస్ట్ చేస్తాను. సైకిళ్ళు వచ్చాయి, రిక్షాలు వచ్చాయి, ఆటోలు వచ్చాయి, కార్లు వచ్చాయి, బస్సులు వచ్చాయి, ట్రైన్లు వచ్చాయి, తర్వాత విమానం వచ్చింది. దూరం పోవాలి అంటే, తిరుపతి పోవాలంటే, కాశీ పోవాలంటే ఆ రోజుల్లో చచ్చిపోయినా పర్వాలేదు అనుకుని కాశీకి పోయేవాళ్ళట, కాటికి పోయేవాళ్ళు. ఇప్పుడు 1 గంటలో 2 గంటల్లో విమానంలో మనం పోగలుగుతున్నామా లేదా? ఏ ప్రయాణాన్ని చూస్ చేసుకుంటారు మీరు? విమానం కావాలా, ట్రైన్ కావాలా, బస్ కావాలా అంటే ఏది మన స్థాయికి తగినట్టుగా ఉంటుందో విమానం టికెట్ కొనగలిగి నేను ఎద్దుల బండి ఎక్కుతా అంటే కరెక్టా? ఆలోచించండి. ఇప్పుడు మోడర్న్ పీరియడ్లో సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఉంది, టెక్నాలజీ పెరిగింది. ఒక్క ఎలక్ట్రిసిటీ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది. అదే చల్లగా ఉంటుంది రిఫ్రిజిరేటర్లో, హీటర్లో వెచ్చగా ఉంటుంది, ఇక్కడ గాలిని ఇస్తుంది, అక్కడ లైట్ని ఇస్తుంది. పంచభూతాలను ఒక శక్తి ఇవ్వగలిగినప్పుడు మరి మనము ఇన్నింటిని పొందగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు ఇంకా ఎద్దుల బండి ప్రయాణమే చేస్తాము. ఇదంతా ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ లేనప్పుడు తెలియదు. ఎలక్ట్రిసిటీ లాంటిదే బ్రహ్మం అంటే ఇప్పుడు అర్థం చేసుకోవడం తేలిక, పాతకాలంలో చెప్పడం కష్టం. అందుకని పురాణాలు, ఇతిహాసాలు, కథలు రకరకాలుగా ఒక కామన్ మ్యాన్ ఎలివేట్ చేయడానికి వాళ్ళ పురాణాలు సృష్టించాల్సి. మహాత్ములకి వేదాలు, ఉపనిషత్తులే సరిపోయింది. మరి ఇప్పుడు మనము ఒక కామన్ మ్యాన్ కూడా ఫోన్ వాడుతున్నాడు, టెలివిజన్ వాడుతున్నాడు, ఎక్కడో ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తే ఇక్కడ వాళ్ళు చూడగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతారు. అంటే మన సైంటిఫికల్లీ అడ్వాన్స్డ్, అన్ఎడ్యుకేటెడ్ కూడా ఆ యుగంలో ఉన్నాం. మరి విమానం ఎక్కుదామా, ఎద్దుల బండి ఎక్కుదామా చెప్పండి? మీ
విమానం ఎక్కగలిగే కెపాసిటీ ఉంది అని మనకంటే అడ్వాన్స్మెంట్ ఉంది. మనం 6th సెన్స్ డెవలప్ అయింది, పరిసరాలు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అది ధ్యాన మార్గంలో ఆకాశం తత్వం మీద మనం ప్రయాణం. ఇక్కడ ధ్యానం ఎలా చేస్తున్నామంటే మన మనస్సుని ఆకాశ తత్వానికి సంబంధించిన ప్రాణశక్తి మీద మనము ధ్యానం చేస్తున్నాం. ఇవాళ నేర్చుకోబోయేది ఎండింగ్ వచ్చిందండి, టెన్షన్ పడకండి. ఇప్పటికి చాలా బోర్ కొట్టిందేమో కూడా నాకు తెలియదు, బట్ చాలా సబ్జెక్ట్ దీని వెనకాల ఉంది. అది అర్థం అవుతేనే, లేకపోతే అక్కడ కూర్చున్నప్పుడు ధ్యానాలు కూర్చుంటే ఏమి కనిపించట్లేదు, దాని 4 రోజులు చేసి మానేస్తారేమో అన్న భయానికి ఇంతసేపు మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఎంత హైయెస్ట్ అని చెప్పడానికే నేను చెప్తున్నాను. సో ఇక్కడ ప్రాణశక్తిని ఇక్కడికి తీసుకొచ్చి స్పర్శ దీక్ష ద్వారా ఇక్కడ టచ్లో పెడుతున్నాం. పెట్టినప్పుడు మిమ్మల్ని బయటికి చూడమన్నట్లేదు, ఒక వినాయకుడు ఇంకొక దేవత రూపం వెంకటేశ్వర స్వామిని చూడమన్నట్లేదు. రూపం లేదు, మంత్రం లేదు, ఏ ఆకారము లేదు, నామరూపాలు లేవు. మీ ప్రాణశక్తి మీకు కనపడదు. కనిపిస్తుందా? కళ్ళకి కనిపించదు. కానీ దేన్నైనా గ్రహించగలిగే శక్తి మన మైండ్ ఉంది. కాబట్టి ఆ మైండ్ని ప్రాణశక్తి మీద లగ్నం చేస్తే, అంటే ఆ స్పర్శ, నేను ఇలా టచ్ చేసినప్పుడు మీకు ఆ పాయింట్ స్పర్శ తెలుస్తుంది కదా, ఆ స్పర్శ మీద మీరు ఫోకస్ చేస్తే మైండ్ ఇంద్రియాల ద్వారా బయటికి పోకుండా అంతర్ముఖం అవుతుంది. దాన్నే ఇన్నర్ ట్రావెల్ అంటారు. ఆ మనస్సు ఆ ప్రాణశక్తి మీద కేంద్రీకృతమయ్యి మీకు ఏ ఆలోచన వస్తాయి, ఆకలేస్తుంది, టీ తాగుదామా, నిద్ర వస్తుంది, ఇంకేదేదో రావచ్చు, కూర్చుంటే ఆలోచనలు వస్తాయి. కానీ ఏ ఆలోచన మీద రాకుండా ఏకాగ్రతతో మీరు అక్కడ ఉంటే, కాసేపు ఆలోచన వచ్చినా మీరు వెంటనే ఎరుకతో ఇది కాదు, నేను ధ్యానం చేస్తున్నాను అని మీకు మీరే చెప్పుకుంటారు. అంటే మనసులో ఒక భాగం ఆలోచన క్రియేట్ చేస్తుంది, అదే మనసులో ఇంకొక భాగం ఇప్పుడు ఇది ఆలోచించకు, ఇక్కడ కూర్చున్నాం, నీకు నిన్నటి విషయం వద్దు, రేపటి విషయం వద్దు, ఈ క్షణం ఇక్కడే ఉండేది, ఇక్కడ టచ్ చేసిన దాని మీద మనసును పెట్టు అని మైండ్లో ఇంకొక భాగం చెప్తుంది. ఇది ఎరుక అంటారు. ఆ అవేర్నెస్తో మీరు అక్కడే కనుక ఉంటే, ఒక్క నిమిషం కానీ ఒక్క సెకండ్ కానీ మీకు ఒక పల్సింగ్ సెన్సేషన్ తెలిసిన, అంటే నాడి కొట్టుకుంటున్నట్టు కానీ సుడిగుండంలాగా తిరుగుతున్నట్టుగా కానీ, ఒకవేళ ఈ రెండు తెలియకపోతే బరువుగా బ్లాంక్గా ఏమీ లేని, ఏమంటారు, నిద్రపోతున్నకి ఏం తెలియదు చూడండి మంచిది, అట్లాగా ఏమీ తెలియని స్థితి ఉన్నా బ్లాంక్గా అనిపించిన, లేదా కొంచెం లాగినట్టుగా బరువుగా అనిపించిన, మీ మైండ్ ఉద్రేక స్థితి నుంచి ప్రశాంత స్థితికి వచ్చింది, బీటా నుంచి ఆల్ఫాకి వస్తుంది అని అర్థం. దాన్ని సాధించడం కొరకు ఈ ఆజ్ఞాచక్రంలో స్పర్శ దీక్ష ద్వారా మీ మనస్సుని మీరు అంతర్ముఖం చేయాలి. ఇది కుల మతాలకు అతీతమైంది. ఈ ధ్యానంలో అందరికీ మనసు ఉంది, అందరికీ ప్రాణశక్తి ఉంది. అందుకే ఇక్కడ నామరూపాలు లేవు, ఈ దైవం ఆ దైవం అనే ప్రసక్తి లేదు. మనలో ఉండేటటువంటి అంతరాత్మని ప్రాణశక్తిని కలిగిస్తే ఎవరైనా చేయొచ్చు, ఏ కులం వల్ల ఏ మతం వల్లైనా చేయొచ్చు. దీనికి మాస్టర్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు అంటే, సాధన చేస్తున్న మాస్టర్ ఆ గురువును తలుచుకొని స్పర్శ దీక్ష ద్వారా మూలాధారంలో వెన్నెముక కింద టచ్ చేసి, వెన్నెముక ద్వారా ఇక్కడ జస్ట్ ఇంత టచ్ చేస్తుంది. దాని మీదనే మీ మనసును లగ్నం చేయండి. ఇక్కడ ఏమి ఊహించుకున్నట్లేదు, ఒక మంత్రం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఒక దేవతలు, రోజు దేవతారాధన చేసి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ దేవత రూపం కనిపిస్తే మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని మనసులోనే ఒక నమస్కారం పెట్టుకోండి. ఇది మనం చేసేది నిరాకార ధ్యానం. రూపం మీద కాదు, పేరు మీద కాదు, మంత్రం మీద కాదు, నిరాకార ధ్యానం. కానీ ఆ నిరాకార ధ్యానానికి కూడా మీరు ఫీల్ అవ్వగలుగుతారు. పల్సింగ్ సెన్సేషన్, వర్లింగ్ మూమెంట్, ఆర్ బ్లాక్నెస్, ఆర్ హెవీనెస్ ఇక్కడ ఫీల్ అవ్వగలుగుతారు. అది ఫీల్ అవ్వడం కూడా మనం సాధించాలి. అంటే ఆలోచన రాగానే వద్దు అనుకోండి, మళ్ళీ అక్కడే పెట్టండి. కొంచెం కనబొమ్మల్ని ఇట్లా కొద్దిగా కొంచెం దగ్గర కనగానే కొద్దిగా బరువుగా హెవీగా అనిపిస్తుంది, దాని మీదనే మీరు ఫోకస్ చేయండి. అలా ఒక 15-20 నిమిషాలు మీరు ఉండగలిగితే మైండ్ సెకండ్కి 14 నుంచి 40 స్పీడ్లో ఉండే మైండ్ 8 సైకిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మీరు ఎప్పుడైతే ఆ సెన్సేషన్ ఫీల్ అవ్వగలుగుతారో అప్పుడు మైండ్ ఆల్ఫా ఫ్రీక్వెన్సీకి వస్తుందని. ఎవ్వరు మెజర్ చేసి నువ్వు అద్భుతంగా ధ్యానం చేస్తున్నామని కానీ ఎవ్వరు మనల్ని మెజర్ చేసి చెప్పనక్కర్లేదు. మనది మనకే అర్థం.
అక్కడ ఆ సెన్సేషన్ ఒక క్షణం తెలుస్తున్నా కూడా, అంటే ఒక పిల్లవాడు ఎల్కేజీలో వేసినప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటి, చదువుకుంటే ఏంటి ప్రయోజనం అని పిల్లవాడు అడిగితే మీరు ఏం చెప్తారు, ఎలా కన్విన్స్ చేస్తారు చెప్పండి. వాడికి చదువు విరోధులు, అమ్మ ఒడి వదిలేసి బడికి పోవడం ఇష్టం ఉండదు, కొత్త వాళ్ళతో కలవడం ఇష్టం ఉండదు. అలాంటి పిల్లవాడికి చదువుకున్నైనా చదువుకుంటే బాగుంటుందని వాడి స్థాయిలో మీరు ఎట్లా చెప్తారు? చాలా చెప్పాల్సి వస్తుంది. అంత చెప్పినా అర్థం కాదు. అలా చదవగా సాధనతోనే వాడి ఒకనాటికి పిహెచ్డి చేయొచ్చు, ఓ డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. కానీ ఎల్కేజీలో ఆ బెనిఫిట్స్ అన్నీ కనిపించవు. అందుకని మనం ధ్యానం మొదలు పెట్టగానే రిజల్ట్స్, మిరాకిల్స్, అద్భుతాలు ఏమీ జరగవు. కానీ సాధన చేస్తే మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఏదనుకుంటే అది సాధించగలిగే స్థితికి మనమే వి బికమ్ బ్రహ్మ. అహం బ్రహ్మస్మి అనే దానికి ఇవన్నీ ఒక అద్దం మీద పడిన దుమ్మంతా పక్కకి వెళ్ళిపోతేనే అద్దంలో మీ ప్రతిబింబం ఎట్లా కనిపిస్తుందో, మనము జన్మల నుంచి బ్రహ్మం నుంచి పంచభూతాలు ఏకేంద్రియప్రాల నుంచి మనిషిగా జన్మెట్టేటప్పటికి ఎన్ని కర్మలు చేసి ఉంటాం. మన ఆత్మ అనే అద్దం మీద కావలసినంత డస్ట్ పాప ముద్రలు ఉన్నాయి, అవన్నీ ఎరేజ్ అవుతాయి. ధ్యానంలో అగ్నిలో వేస్తే ఎట్లా కాలిపోతుందో ధ్యానంలో ఎమోషనల్ స్టేట్స్ అన్నీ పోతూ ఉంటే అంత ప్యూరిఫై అవుతుంది. వి షైన్ లైక్ బ్రహ్మ. అది తొలగించుకోవడానికి ధ్యానం చేయాలి. సో ఆ ధ్యానం చేయాలంటే ఇక్కడ మన మనస్సుని అంతర్ముఖం చేసి చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు బయట ఎవరితోనైనా కొట్లాడి వచ్చి ధ్యానాన్ని కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ 20 నిమిషాలు చూసే వాళ్ళకి ధ్యానంగా ఉంటుంది, మన మైండ్లో అదే రీతి జరుగుతుంది. అప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది కాదు, ఈ క్షణం ఇక్కడ ఉన్నాం. దాని ప్రిపరేషన్ కొరకి మనం ముందు నాడీ శుద్ధి, ప్రాణాయామం, వెన్నుపాము శుద్ధి ఇవన్నీ చేసేసుకొని కొంచెం ఇడా పింగళ నాడి సమస్థితికి తెచ్చుకొని సుషుమ్న ఓపెన్ అవుతున్నప్పుడు ధ్యానానికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా మనం ధ్యానం చేస్తున్నాం. సో ఇలా బీటా నుంచి ఆల్ఫా ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడు మనం ముందు చెప్పుకున్న ధ్యాన ప్రయోజనాలన్నీ మనకు సాధ్యమవుతాయి. ఇందులో మీకేమైనా సందేహాలు ఉంటే, ఇందులో ఇది నేను నమ్మశక్యంగా లేదు, ఈ ఫిలాసఫీలో ఏ పార్ట్ అయినా అంటే నాకు తెలిసిన మేరకు నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. అన్నీ నాకు తెలియకపోవచ్చు, ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు విన్నది బ్రహ్మం నుంచి మనం వచ్చాము, మనం బ్రహ్మం అవ్వాలి, మనలోనే బ్రహ్మం ఉంది, దాని మీద పాప ముద్రలు ఉన్నాయి, వాటిని తొలగించుకోవడానికి ధ్యానాగ్నిలో దగ్ధం చేయడము మనం ఎన్నుకున్న మార్గం. ఇది విమానం. ఇంకొక చిన్న విషయం చెప్పేసి మనం ప్రాక్టికల్ దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, విగ్రహం అన్నప్పుడు ఎలా ఉంది? సాలిడా, లిక్విడా, ఫైరా, ఎయిరా, ఆకాశం చెప్పండి. సాలిడ్. అందుకని విగ్రహారాధనంతా భూతత్వాన్ని, సాలిడ్ తత్వం మీద మనం సాధన చేస్తున్నాం. ప్రైమరీ లెవెల్లో అన్ని బొమ్మలు చూపించి చెప్తారు, అర్థం చేసుకోవడం. భూమి అంటే ఒక గ్లోబు బాగా తెచ్చి చూపిస్తారు. పెద్దవాళ్ళు అయితే గ్లోబ్ తేనక్కర్లేదు భూమిని. తర్వాత జలాన్ని ఆరాధిస్తున్నారు. మన ఋషులు పూర్వకాలం నుంచి కూడా జలారాధన ఉంది, గంగా ఆరాధనలు అవన్నీ ఇస్తున్నారు కదా, అది ఒక విధమైన నెక్స్ట్ లెవెల్. తర్వాత అగ్ని, యజ్ఞయాగాలు చేస్తున్నారు కదా, అగ్ని ఆరాధన అంటే భూమి, సాలిడ్ తత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయువు. వాయువుని ఎట్లా ఆరాధిస్తున్నాను చెప్పండి? జపమంతా వాయుతత్వం కింద వస్తుంది. తర్వాత జపాన్ని మించి నెక్స్ట్ వాయువు పైన ఏముంది? ఆకాశం. ఇప్పుడు మనం చేసేది ఆ ఆకాశ శక్తి మీద ధ్యానం చేస్తాం, ప్రాణశక్తి మీద ధ్యానం చేస్తున్నాం. ఇది స్పీడ్గా ఉందా లేదా, విమాన ప్రయాణంగా ఉందా లేదా, కాకపోతే మనసు అక్కడ నిలబడడం కష్టం. బట్ ట్రైన్ అప్ చేస్తే కూర్చోగా రెగ్యులర్గా అర్థమైనా కాకుండా ప్రతిరోజు ఒక నిర్ణీత సమయం పెట్టుకొని నిర్దిష్టంగా కూర్చోవడం అలవాటు అయిపోతే పిల్లవాడు ఎల్కేజీలో ఏడ్చుకుంటూ పోయినవాడు తర్వాత అమ్మొద్దు నాన్న వద్దు ఫ్రెండ్సే కావాలనుకునే టీనేజ్కి వస్తాడు. అట్లాగే మనకు కూడా అన్ని వద్దు ధ్యానానికి మన స్థితికి వస్తాం. ఈ స్థితికి రావాలి అనంటే సాధన అనేది చేయాలి. దానికి లైక్ మైండెడ్ పీపుల్ ఉండి ఒక గ్రూప్గా అయ్యి ఒక పర్టికులర్ టైం పెట్టుకొని సాధన చేస్తూ ఉంటే పరస్పరం గ్రూప్ మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుందని మహర్షి చెప్తారు. ఆ విధంగా 2 పూటల ధ్యానం చేయాలి. చేస్తూ ఉంటే మనము మైండ్ కామ్ స్టేట్కి వచ్చి ధ్యాన ఫలితాలన్నింటినీ పొందుతూ వీ కెన్ రీచ్ ద పీక్ స్టేట్. కాబట్టి ఏది గొప్పది అంటే అందరికీ ఎల్కేజీ అవసరమే, బాలశిక్షణ అవసరమే, ప్రైమరీ స్కూల్ అవసరమే, హై స్కూల్ అవసరమే, కాలేజ్ అవసరమే,
పిహెచ్డి లెవెల్ కూడా వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా పిహెచ్డి కూడా వెళ్ళలేము. అట్లా అని చిన్నప్పటి నుంచి 70-80 ఏళ్ళ వృద్ధులం అయ్యేంత వరకు కూడా ఆలోచించుకుంటే ఎల్కేజీలో కూర్చుంటామా? తప్పు కదా. అందుకని పూజా విధానం భక్తి మార్గం నుంచి స్వామీజీ చెప్పడం 13-14 ఏళ్ళ వరకు అది అవసరం. ఆ తర్వాత క్వశ్చనింగ్ మొదలవుతుంది. ఇక్కడ ఉన్న ఈ దేవుడికి దండం పెడుతున్నాము, అదే ఒక క్యాలెండర్ ఉంటే బయట పడేస్తున్నాం 1 year అవ్వగానే దేవత రూపాన్ని. మరి దేవుడు ఏమవుతున్నాడని పిల్లవాడు అడిగినప్పుడు మనం జవాబు చెప్పగలగాలి కదా. అందుకొరకని అందులోనే లేదు, అంతటా ఉన్నాడు అని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి అంచెలంచెలుగా భక్తి మార్గం ఒక లెవెల్లో కనిపిస్తుంది. కర్మయోగం అందరిలో భగవంతుడిని చూడగలిగితే మదర్ తెరెసా లాగా ఇప్పుడు ఇక్కడ ఎందరో ధ్యాన సేవకులు ఎంతో కృషి చేస్తే తప్ప ఈ రోజు ఈ మీటింగ్ అని జరగడానికి సడన్ గా నేను ఇక్కడ రాగానే ఇంతమంది గ్యాదర్ అవ్వరు. ఇదంతా మాట్లాడి కూర్చోబెట్టి ఇదంతా చెయ్యాలంటే ఎందరి కృషి దీని వెనకాల ఉంది, వారి సంకల్పం ఉంది అనంటే అలాంటి భావంలో కర్మయోగం ద్వారా కూడా ఎదుగుతారు, భక్తి యోగం ద్వారా ఎదుగుతారు, ధ్యాన యోగం ద్వారా ఎదుగుతారు. ఇంకా జ్ఞానులకి ధ్యానం కూడా చేయగలుగుతారు. అన్నిట్లలో భగవంతుడే కనిపిస్తూ ఉంటారు. అలాంటి పరమ జ్ఞానులు కూడా ఉన్నారు. బట్ మనం ఎక్కడ ఉన్నాము, ఏది పట్టుకొని ముందుకు వెళ్ళాలి అనే విషయం. అట్లా అని ఇది నేర్చుకుంటున్నాం కదా అని పూజలు మానేయాలంటే ఏం మానేయదు. పూజలు రెగ్యులర్గా మీ పద్ధతిలో మీరు చేసేయండి, చెయ్యండి, ధ్యానం కూడా చెయ్యండి. తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత మనకి ఏది ఇంపార్టెంటో మీ అంతరాత్మ చెప్పినప్పుడు దాన్ని పట్టుకొని డ్రాప్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టలేదు, ఏబిసిడీలు ఎప్పుడు వదిలిపెట్టలేదు. నేను పై క్లాస్కి వెళ్ళిపోయినా ఇప్పటికీ కూడా పుస్తకాలు రాసినా కూడా మనకి ఆ ఏబిసిడీలు అవసరమే కదా, వాటిని ట్విస్టింగ్ మార్గం. అందుకని ఏ ప్రేమని భక్తి విధానం వదలము, కర్మయోగాన్ని వదలము, ధ్యాన యోగాన్ని వదలము, జ్ఞానాన్ని వదలము, అన్నింటినీ కంబైన్ చేసుకుని ముందుకెళ్ళగలిగే స్థితిలోకి ఆ ఏజ్లో మనం ఉన్నాం కాబట్టి దాన్ని పట్టుకొని ముందుకెళ్ళచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక నదిని దాటాలంటే ఒక పడవ ఎక్కుతారు. పడవ ఎక్కి నదిని దాటిన తర్వాత ఇది ఇంత కష్టపడి నదిని నన్ను దాటించిందని పడవను కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళిపోతామా? పడవను అక్కడ వదిలేస్తాను, వదిలేయాలి కదా, అంతే కదా. ఏ ప్రయాణం నెక్స్ట్ మీరు ల్యాండ్ మీద ప్రయాణం చేయాలంటే పడవ ఉపయోగం లేదు. అంతవరకే భక్తి మార్గము, కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము ఒక స్టేజ్లో అన్నీ కూడా వదిలేసి వి అవర్ సెల్స్ విల్ బికమ్ బ్రహ్మ. ఇది అంచెలంచెలుగా చనిపోతాయి. కాబట్టి దేని మీద ఒక పిల్లో పెట్టుకుంటాం. ఎంతవరకు అవసరం అంటే నైట్ మాత్రమే పిల్లో కావాలి. మార్నింగ్ లేవగానే దాన్ని పట్టుకొని తిరిగి ఉంటుంది. మనకి ఎంత మంచి నిద్ర ఇచ్చినా వదిలేస్తున్నాం. అట్లాగే డిటాచ్డ్ అటాచ్మెంట్తో ఈ సమాజంలో, ఈ కుటుంబంలో ఉంటూనే మన కర్తవ్య నిర్వహణ చేస్తూ నైతిక మొరాలిటీతో ఈ సమాజం మనల్ని ఎంత వాళ్ళని చేస్తే సమాజానికి కూడా మనం సేవ చేయాలి. డ్యూ టు ద సొసైటీ, డ్యూటీ అని సమాజానికి సేవ చేస్తూ ఎంతో కొంత చారిటీ చేస్తూ కర్మయోగిగా, భక్తి యోగిగా, ధ్యాన యోగిగా, జ్ఞాన యోగిగా వేరు కాదండి, విడదీయలేము. మనలోనే అన్ని యోగాలు కూడా ఉంటాయి. బట్ ప్రాస్పర్ అవ్వడానికి ఇది కూడా ఒక మార్గం. వాళ్ళగా వెళ్ళబడే సిద్ధమవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఏదైనా చిన్న సందేహాలు ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు. తర్వాత మనం సాధన ఎట్లా చేయాలి అనే దానికి కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి. కింద కూర్చోవడం ఒక అర్ధగంట కింద కంఫర్టబుల్గా కూర్చొని మైండ్ని కూడా ఏకాగ్రత పెట్టగలిగిన కింద కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చుంటే మనము దీక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. ముందు సందేహ నివృత్తి కొరకు ఒక 5-10 minutes కేటాయిస్తాం. 11 బాగా అయింది.